2 దినాలకి కొడుకు జరిగిస్తూ ఉన్నాము. ఈ దైవజనులు ఇక్కడ వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి మరొకసారి ప్రభువా, చివరి కొడుకులు అలుపు మీ దీనుని ఇక్కడ నిలబడుతుండగా ఈ ప్రాంత వాసులతో మీరు మాట్లాడండి. మీ నామాన్ని ఇక్కడ స్థాపించండి, మీ దుర్గం ఇక్కడ స్థాపించండి, మీ వాక్యం ఇక్కడ బయలుపరచండి. నువ్వు భూమికి పునాదులు వేయబడక మునుపు దేవ, ఇదిగో నువ్వు ఎవరినైతే నీ గ్రంథంలో రాక్షించావో ఓ దేవ, నిశ్చయంగా ఈ యొక్క వాక్యము ఈ సాయంకాలం యొక్క వెలుగు నిశ్చయముగా వారిని దర్శించును గాక. తప్పక మీరే సహాయం చేయమని ఈ కొడుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దురాత్మ శక్తులను, క్రీస్తు విరోధి ఆత్మలన్నింటినీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము. ప్రభు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. దేవని ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి. క్రీస్తులో మీ పరలోకపు స్థలంలో కూర్చొని పట్టిన అనుభవములు ప్రభు ఈ రాత్రి మేము పొందుకుని మాకు దయచేయమని ఈ కొడుకు ఏర్పాటు చేసిన దైవజనులకి, సంఘములకు, ఈ ప్రాంత వాసులకు అందరికీ దీవెనకరంగా, మాకు దీవెనకరంగా, ముఖ్యంగా నీకు మహిమకరంగా ఈ కొడుకు నుంచి మన తండ్రి ఈ కొడుకుని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేస్తూ తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి మనం అందరం నిలబడి ఉంటుండగానే పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 19వ అధ్యాయం లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనంలో మనం చదువుకుందాము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, దాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీ వెరుగుకుంటేవు కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడానున్న నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలబడని దినములు వచ్చునని చెప్పాను. అదేవిధంగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నాం. అతడు దేవుడి వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చదవబడినటువంటి వాక్యములను ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి అందరూ కూర్చొని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మన ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ గిద్దూరి గారికి నా హృదయపూర్వకమైనటువంటి తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అదేవిధంగా ఆయన కుటుంబానికి, ఆయన పరిచర్యకు, ఇక గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా నా వెనక ఉన్నటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నాకంటే అనుభవజ్ఞులు అందరూ పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు, నాకంటే సీనియర్స్ అందరూ కూడా, నేను అందరికంటే చిన్నోడిని. అయితే చీటీ నా మీద పడింది కనుక తప్పనిసరిగా ఇక్కడ నేను నిలబడవలసి వచ్చింది. తప్పనిసరిగా రాత్రి కొన్ని విషయాలు వాక్యముల నుండి మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. ఇది కూడిగా ముగింపులో ఉండవలసినటువంటి సమయము, కానీ వాక్యము ఈ సమయంలో ప్రారంభించబడింది. ఏదేమైనప్పటికీ సమయము, కాలము ఆయన స్వాధీనంలో ఉన్నవి. ఆయన ఎప్పుడు జరిగించాలో ఆయన సమస్యను కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. మొట్టమొదటి సంఘములో, మొట్టమొదటి కాలములో అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంది. కొన్నిసార్లు సంఘాన్ని అర్ధరాత్రి వరకు నడిపించాడు, కొన్నిసార్లు తొందరగానే పంపించాడు. అయితే రాత్రి సమయాన్ని మీరు చూడకుండా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో మీరు వచ్చినందుకు ప్రభు నిశ్చయముగా మిమ్మల్ని దీవించును గాక. మీ కోరికను, మీ ఆశను ప్రభు రాత్రి ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏదో వార్షికోత్సవంగా జరిగేటటువంటి కోటలు కాదు ఇవి. దేవుని యొక్క వాక్యము, జీవగలిగిన వాక్యము ప్రకటించాలని ఆ వాక్యము మనుషులను నడిపిస్తూ ఉంది, జీవములో నడిపిస్తూ ఉంది. ఖచ్చితంగా జీవంలోనికి నడిపించాలి అనే మంచి ఉద్దేశంతో ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. నిశ్చయముగా ఈ కూడికల ద్వారా అనేక మంది బెనిఫిట్స్ పొందుతారని నేను నమ్ముతున్నాను. నిశ్చయముగా కొద్ది సంవత్సరాల క్రితము దైవజనులు పాస్టర్ పీటర్ గారు ఉన్నప్పుడు ఆ మధ్య భాగంలో ఆ యొక్క గ్రామ మధ్యలో ఒక అద్భుతమైనటువంటి కూడిక జరిగినప్పుడు అక్కడ ఆ కూడికలో నేను కూడా ఉన్నాను. ఆ రోజు వాక్యము తడుస్తూనే వాక్యాన్ని విన్నాము.
వాక్యాన్ని తడుస్తూ వాక్యం విని ఆ తడిచిపోయిన బట్టలతో ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ భోజనం చేసాం. మరలా ఈ రోజు ఇక్కడ దిగ్గానే మరలా ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంగతులన్నీ కూడా జ్ఞాపకంలోకి వచ్చాయి. నిశ్చయముగా దేవుడు తన వాక్యాన్ని కుమ్మరించడానికి దానికంటే ముందు ఆత్మ సంబంధమైన వర్షం ఇక్కడ కుమ్మరించాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో తొలకరి వాన, కడవరి వాన కూడా ఉంది. నిశ్చయముగా ఇది కడవరి వర్షము, తొలకరి వర్షము కూడా చివరి దినాల్లో మరలా కుమ్మరిస్తానని చెప్పాడు. బైబిల్ నేను నమ్ముతున్నాను. ఇదివరకు మొదటి కూడికల్లో వర్షాలు కుమ్మరించాడు, ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు చివరి కూడికలు ఈ చివరి దినమున తొలకరి వాన, కడవరి వానను కూడా దేవుడు కుమ్మరిస్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నేరుగా మనం వాక్యంలోకి వెళ్దాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలు 2 చోట్ల నుంచి మనం చదువుకున్నాం. మొట్టమొదటిది లూకాసు వార్తలో యేసు ప్రభు వారు ఆ యెరూషలేము పట్టణాన్ని చూసినప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలాలలో లేక దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణం ఏదైనా ఉందంటే కనుక అది యెరూషలేము పట్టణమైనది. మనకు తెలుసు. దాని కొరకు దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ఏర్పాటు చేసుకుని ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ప్రవక్తలను పంపించి, మోషేని పంపించి, యెహోషువని పంపించి కనానీయులతో యుద్ధము చేయించి అనేక మంది ఆ జాతుల వారిని వెళ్ళగొట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక పట్టణాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు వాళ్ళకు అనుగ్రహించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అది అద్భుతమైన పట్టణం. అది ఆ పట్టణంలోనే సొలొమోను ఆ గొప్ప మందిరాన్ని నిర్మించాడు. అది ప్రపంచవ్యాప్తంగానే ఒక మతపరమైనటువంటి కేంద్రమైనది. ఈరోజు క్రైస్తవుడైనా యూదులైనా ఎవరైనప్పటికీ కూడా ఒక పరిశుద్ధమైనటువంటి స్థలమని ఆ యెరూషలేమును భావిస్తారు. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథం వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. వాక్యమే శరీరధారిగా యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. వాక్యమును యేసుక్రీస్తును మనం ఎప్పుడు వేరు చేయలేము. వాక్యము దేవుడు యేసుక్రీస్తు అన్ని ఒకటే. దేవుడు వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. యేసుక్రీస్తే దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తే వాక్యమై ఉన్నాడు. అయితే ఆ యొక్క వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేము వీధుల్లోకి వచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేము పట్టణమును చూసి ఆయన ఏడవడం ప్రారంభించాడు. ఎంతో సుందరమైన పట్టణము, ఎంతో అద్భుతమైన పట్టణము, ఎంతో మధురమైనటువంటి పట్టణము, ప్రపంచములో ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పట్టణముగా పిలువబడినటువంటి ఆ పట్టణమును చూసి అక్కడికే దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. అక్కడికే ఆ షెకీనా మహిమ ఆ యొక్క ప్రాంతంలోకి దిగి వచ్చింది. అక్కడ షెకీనా మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు సేవ చేయలేనటువంటి పరిస్థితిలోకి మారిపోయినటువంటి స్థలం అది. నిజంగా ఆ యొక్క ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలముగా అక్కడ కట్టి ఆ యొక్క మందసమును ఆ యొక్క మోషే ఆ సేనే పర్వతం మీదకి వెళ్ళి ఆ యొక్క 10 ఆజ్ఞలు పలకలు తెచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞల పలకలను ఆ యొక్క వాక్యమును ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క పరిశుద్ధమైన పట్టణముల దేవాలయంలో పెట్టారు. ఆ యొక్క దేవుని యొక్క చేతి వ్రాతతో రాయబడినటువంటి ఆ వాక్యము ఆ పట్టణంలో పెట్టబడి ఉంది. అయితే ఆ పట్టణాన్ని చూసేటప్పటికి యేసు ప్రభు వారు శరీరధారైన వాక్యముగా యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఎవరు వాళ్ళు? దేవుడి యొక్క ఎన్నికలో ఉన్నటువంటి పిల్లల వాళ్ళు, దేవుడి యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి పిల్లల వాళ్ళు. ఎందుకంటే అబ్రహాము ద్వారా వారిని దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాముని కల్దీల దేశం నుంచి బయటికి పిలిచాడు. అబ్రహాము ఒక విగ్రహారాధికుడు, అబ్రహాము ఒక లోకస్తుడు, అబ్రహాము నిజంగా ఆ యొక్క విగ్రహాలు అమ్ముకునేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి, నీకు కానాను దేశాన్ని ఇస్తున్నాను, నీకు వాగ్దాన దేశాన్ని ఇస్తున్నాను, నీవు నీ సంతానము ఆ పాలు తేనె ప్రవహించే దేశమును మీరు స్వాధీనపరుచుకుంటారు అని దేవుడు చెప్పి
ఆ యొక్క అబ్రహామును ఉన్నటువంటి కల్దీల దేశంలో నుండి, ఆ బబులోను మహాపట్టణంలో నుండి అబ్రహామును దేవుడు వేరుపరిచి, అబ్రహాముతో దేవుడు కదిలి, అబ్రహాముకు అనేక వాగ్దానాలు చేసి, అబ్రహాముకి ఇస్సాకుని పుట్టించి, అబ్రహాముకి ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చి, యాకోబు నుండి యోసేపు, ఆ యొక్క 12 మంది గోత్రకర్తలు వచ్చి, ఆ 12 మంది గోత్రకర్తలు మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. వీళ్ళు దేవుడు గొప్పగా ఎన్నుకుని వారి మధ్యలో అద్భుతాలు సూచక్రియలు చేశారు. అన్య జాతుల నుంచి వాళ్ళు వేరు చేశారు. ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి ఆ యొక్క విగ్రహారాధనలో నుండి వారిని బయటికి వేరు చేశారు. ఈ వేరు చేసి ఆ యొక్క అబ్రహామును, ఇస్సాకును, యాకోబును దేవుడు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా 12 మంది గోత్రకర్తలను పుట్టించిన తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి 400 సంవత్సరాలు దాసులుగా మారిపోయారు. 400 సంవత్సరాలు దాసులుగా మారిన తర్వాత అబ్రహాముకు వాగ్దానం చేశాడు. 15 అధ్యాయులు, ఆదికాండం 15 అధ్యాయములు ఆయన గొప్ప వాగ్దానం చేశాడు. మిమ్మల్ని మరలా స్వదేశానికి తీసుకుని వస్తాను, ఓ వాగ్దానం చేయబడినటువంటి దేశాన్ని మిమ్మల్ని నడిపిస్తాను అని చెప్పి అబ్రహాముకి అక్కడ ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. స్వదేశానికి తీసుకురావడానికి మీ మధ్యలోనికి ఒక ప్రవక్తను పంపబోతున్నాను, మీ మధ్యలోనికి ఒక సేవకుని పంపబోతున్నాను అని చెప్పి ఇదివరకే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలైతే ఐగుప్తు దేశంలో ఆ యొక్క ఫరో యొక్క నాయకత్వం కింద నానా హింసలు పడుతున్నారు, బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, చాలా బాధించబడుతున్నారు. నిజంగా ఆ యొక్క ఫరో యొక్క కొరడా దెబ్బలు తింటున్నారు. ఫరో నానా బాధలు వాళ్ళు పెడుతున్నారు. దేవుని పిల్లల వాళ్ళు, ఎన్నిక చేయబడిన పిల్లలు, ఏర్పాటు చేయబడిన పిల్లలు, దేవుని యొక్క ఎన్నికలో ముందుగా నిర్ణయించబడినటువంటి దేవుని పిల్లలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో వాళ్ళు బాధించబడుతున్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు బంధించబడి ఉన్నారు. ఈ బంధించబడినటువంటి ప్రజలను విడిపించడం కోసం దేవుడు ఒక సేవకుణ్ణి, ఒక ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి దేవుడికి వారు మొరపెడుతున్నారు. మమ్మల్ని విడిపించు, మమ్మల్ని విడిపించు, ఫరో నాయకత్వం కింద మేము ఉండలేము, బంధిస్తున్నాడు, మమ్మల్ని బాధిస్తున్నాడు, ఈ దేశం నుంచి మేము బయటికి వెళ్ళాలి అని ఇశ్రాయేలు ప్రజలు, అమ్రాము, యెకోబెతు, అక్కడ ఉన్నటువంటి నిజమైన దేవుని పిల్లలు ఆ గొప్ప విడుదల కొరకు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఈ ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు ఒక ప్రవక్తను పైకి లేపాడు, ఒక దేవుడి యొక్క సేవకుడి పైకి లేపాడు. దేవుడికి వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడేమో ఒక ప్రవక్త యొద్దకు వెళ్ళాడు. దేవుడేమో ఒక ప్రవక్త యొద్దకు వెళ్ళి ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. దేవుడు నేరుగా వచ్చి వారిని ఒక అరచేతిలో తీసుకుని పెట్టేట్లేదు. ఆ ఇశ్రాయేలు ప్రజలను, ఆ బంధించబడిన ప్రజలను, ఆ ఫరో చేత బాధించబడుతున్న ప్రజలను విడిపించడం కోసం దేవుడు స్వయంగా వచ్చి వారిని విడిపించలేదు. కానీ దేవుడు ఒక ప్రవక్తను ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త పేరు మోషే ఉన్నాడు. ఆ మోషేని ఎన్నుకుని, మోషే ఎక్కడో అరణ్యములో పనిచేస్తున్నాడు, మోషే ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడు, ఎక్కడో అరణ్యములో నిజంగా తన మందను మేపుకుంటున్న సమయంలో ఇశ్రాయేలు యొక్క మొరను, ఇశ్రాయేలు యొక్క ప్రార్థన దేవుడు విని ప్రవక్త యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళాడు. ప్రవక్త యొద్దకు పరిగెత్తుకుని వెళ్ళి, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నా ప్రజలు నాకు మొర్ర పెడుతున్నారు విడుదల కొరకు, విడుదల కొరకు నా ప్రజలు మొర్ర పెడుతున్నారు, ఇప్పుడు నా ప్రజలు విడిపించడానికి నీవు ఎక్కడి నుండి ఐగుప్తుకు బయలుదేరని చెప్పాడు. దేవుడు వెళ్ళొచ్చు కదా, కానీ దేవుడు వెళ్ళట్లేదు. కానీ దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క ప్రవక్త వారిని విడిపించడం కోసం దేవుని యొక్క అభిషేకముతో దేవుని చేత పంపబడుతూ, దేవుని చేత ఎన్నిక చేయబడుతూ, దేవుని చేత ముందుగా నిర్ణయించబడినటువంటి ఆ ప్రవక్త మోషే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి, వాళ్ళ యొక్క ఆరాధనలో నుండి, వాళ్ళ యొక్క పద్ధతుల్లో నుండి విడిపించడం కోసం మోషే వెళ్ళి ఆ యొక్క ఫరోతో అక్కడ పోరాడుతూ ప్రతి రకాల అద్భుతాలు సూచక్రియలు అక్కడ జరిగిస్తూ చివరిగా అక్కడ గొర్రె పిల్లలు వధించి ఆ రక్తాన్ని వారి ద్వారబంధాలకి, ఇశ్రాయేలు ప్రజలకు ద్వారబంధాలకు అప్లై చేసుకోమని, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క రక్తము లేదు, ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము లేదు, వారు నశించిపోతారని చెప్పి వాళ్ళకి ప్రకటించి ఇశ్రాయేలు దేశము, ఆ యొక్క ఇశ్రాయేలు దేశం అంతటినీ కూడా ఐగుప్తు దేశంలోంచి మోషే బయటికి తీసుకొచ్చాడు.
ఆ ప్రజలతో ఒకప్పుడు విగ్రహారాధనలు ఉండే ప్రజలు, ఒకప్పుడు ఆ యొక్క లోకంలో ఉండే ఈ ప్రజలు, లేకపోతే ఫరో చేతుల్లో ఉన్నటువంటి ఈ ప్రజలను దేవుని యొక్క ప్రవక్త వచ్చి వారిని విడిపిస్తా ఉన్నాడు. ఒక నిజమైనటువంటి సేవకుడు, దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త, నిజమైన దేవుడి చేత పంపబడిన వాడు ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క పాపములో నుండి, అపరాధములో నుండి, తప్పుడు సిద్ధాంతాల్లో నుండి వారిని ఎల్లప్పుడూ కూడా బయటకు తీసుకొస్తాడు. ఈరోజు నిజమైన సేవకుని ఎలా గుర్తించాలంటే అతడు ఆ ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉంటాడు, ఆ ఆత్మల పట్ల బాధ్యతలు కలిగి ఉంటాడు. ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు, ఒక ఆత్మ కూడా లోకములకు పాడైపోకూడదు, దేవుని కుమారుడు ఒకరు కూడా నశించిపోకూడదు అని చెప్పి అతను భారముతో నిజంగా దేవుడి యొక్క అభిషేకంతో వచ్చి ఆ ప్రజలను బయటికి తీసుకొస్తాడు. ఇప్పుడు మోషేకి దేవుడు తోడుగా ఉండి అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను ఇశ్రాయేలు ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చి వారితో మాట్లాడుతూ, వారిని దర్శిస్తూ, వారికి కావలసినటువంటి మన్నాను కురిపిస్తూ, ఇశ్రాయేలు ప్రజలకు ఆ ప్రయాణం అంతటిలో కూడా గొప్ప భద్రత ఇస్తూ, వారికి ఏది కావాలన్నా ఒక మంచి చక్కటి ఆహారము, పరలోకములో ఆ యొక్క దూతలు తినే ఆ యొక్క ఆహారమును, ఆ బండల నుంచి నీళ్ళు ఇచ్చి, వాళ్ళకి ఏది కావాలో అంత సౌకర్యమైన జీవితం ఇచ్చి, ఆమేన్, ఆ ప్రజలను చివరికి కానాను దేశంలో ఉన్నటువంటి ఆ కనానీయులను వెళ్ళగొట్టి ఒక అద్భుతమైనటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశములోకి వారిని ప్రవేశపెట్టాడు. ఎంతో ప్రేమించాడు ఆయన, ఎంతో ప్రేమించాడు. ఈ భూమి మీద దేవుడికి అతి ఇష్టమైనటువంటి ప్రజలు వారు యూదులై ఉన్నారు, వారు ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. చాలా ఎక్కువగా ప్రేమించాడు ఆయన. అయితే ఆ ప్రజలు దేవుడి యొక్క అగ్ని స్తంభము ద్వారా, మేఘ స్తంభము ద్వారా ఆ యొక్క యెరూషలేము పట్టణంలోకి వచ్చేసారు, యెరూషలేము పట్టణంలోకి వచ్చేసారు. అయితే గమనించండి, అయితే ఈ అరణ్య మార్గంలో దేవుడు వాళ్ళకు ఒక గొప్ప ధర్మశాస్త్రమును, వాక్యమును ఇచ్చాడు. ఆయన మొట్టమొదటిగా వారు బయటికి రాగానే ఒక చక్కని వాక్యాన్ని బయలుపరిచాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఇచ్చాడు, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప నీకే దేవుడు ఉండకూడదు. ఎందుకంటే ఐగుప్తులో 3 దేవుళ్ళు ఉన్నారు. ఐగుప్తులో ఆ యొక్క 3 కప్పల వంటి తత్వం అక్కడ ఉన్నది. అక్కడి నుంచి వచ్చినటువంటి వెంటనే ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క మోషే చెప్తున్నాడు, నీ దేవుడని యెహోవాను నేనే, నేనే యెహోవాను, నేను తప్ప ఏ రక్షకుడు లేడు, నేనే రక్షించువాడను, నేనే విడిపించువాడను, నేనే ప్రకటించువాడను, నేనే విమోచించువాడని ఆయన చెప్పాడు. ఏ విగ్రహాన్ని మీరు తయారు చేసుకోవద్దు, ఆకాశం మీదే గాని, నేల ఎందే గాని, భూమి మీదే గాని ఏ విగ్రహానికి మీరు సాగిలి పడొద్దు అని చెప్పి గొప్ప వాక్యమును, వాక్య చట్టమును దేవుడు వారికి అనుగ్రహించాడు. వాక్య చట్టమును దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గొప్ప వాక్యమును, ఒక క్రమాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అప్పగించాడు. మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళబోయే దేశములో, మీరు వెళ్ళబోతున్నటువంటి ఆ యొక్క గొప్ప పట్టణములో ఈ యొక్క వాక్యమును, నేను ఏదైతే మోషే ద్వారా నీకు వాక్యం ఇచ్చాను, ఏదైతే ప్రవక్తల ద్వారా వాక్యం ఇచ్చాను, ఏదైతే మీకు ఆ కట్టడలు ఇచ్చాను, ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను మీరు ఖచ్చితంగా వెంబడించాలి అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు చక్కని వాక్యమును అనుగ్రహించాడు. ఒక చక్కని క్రమమును, ఒక చక్కని విధానమును ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించి వారిని ఆ యొక్క వాగ్దాన దేశంలోకి ప్రవేశపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేనే మీ రాజును, నేనే మీ దేవుడును, మీరు ఏ ఇతర దేవతలకు ఆరాధించకూడదు, మీ ఏ ఇతర దేవుళ్ళని మీరు ఆరాధించకూడదు, నేనే యెహోవాను, నేను తప్ప ఇంకే దేవుడు ఉండకూడదు, నేనే తండ్రిని, నేనే రక్షకుడును, నేనే విడిపించేవాడను అని పూర్తిగా వాళ్ళకు క్రమాన్ని అప్పగించి ఆమేన్ వారిని గొప్ప దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే వారి దేశంలోకి వెళ్ళారో వారికి కావలసిన అన్ని కూడా సమకూరుస్తున్నాడు. దాన్ని ఒక ప్రత్యేకమైన దేశముగా, చాలా మంచి ప్రత్యేకమైన దేశముగా, అలాంటి దేశం ఎక్కడా లేదు, అలాంటి గొప్ప దేశం ఈరోజు ప్రపంచంలో లేదు. అంత గొప్ప ఉన్నతమైన దేశాన్ని అక్కడ దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలకు దేవుడిచ్చాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఇచ్చి ఎల్లప్పుడూ వాక్యాన్ని, కట్టడలను మీరు వెంబడించండి అన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, ఒక మంచి స్థితిలో ఒక మనిషిని పెడతాడు, మంచి స్థానంలో పెడతాడు. పెట్టిన తర్వాత ఆ యొక్క మనుషుడికి జీవమును మరణమును అతను ముందే పెడతాడు. మీరు గమనించండి, ఏదైనా తోటలో
ఆదాము హవ్వలను ఏదైనా తోటలో పెట్టాడు. వాళ్ళు మొట్టమొదటి దేవుని పిల్లలు. ప్రతిరోజు సాయంకాలం పూట ప్రతిరోజు కూడా లేక దేవునితో సహవాసం చేసేవారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి దేవునితో సహవాసం చేసేవారు. వారిని ఏదైనా తోటలో పెట్టి వారి ముందు మంచి చెడులు తెలియని వృక్షం పెట్టాడు, జీవవృక్షం పెట్టాడు. వారిని ఏది నువ్వు ఎన్నుకుంటే ఎన్నుకో. ఒకవేళ జీవవృక్షాన్ని ఎన్నుకున్నావా నువ్వు నిత్యము జీవిస్తావు. ఒకవేళ మంచి చెడులు తెలియని వృక్షం ఎన్నుకుంటావా నువ్వు ఖచ్చితంగా నువ్వు మరణంలోకి వెళ్ళిపోతావు. ఇది మరణ వృక్షం అని చెప్పి అక్కడ ఏదేని తోటలు దేవుని పిల్లలకి హెచ్చరిక చేశాడు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా బలవంతంగా భక్తి చేయనివాడు. మనకి స్వేచ్ఛాపూరితమైన జీవితం ఇచ్చాడు. అయితే నీ జీవితంలో నీ పుట్టుక నుండి నువ్వు చనిపోయే వరకు దేవుడు నీ ముందు జీవమును మరణమును నీ ముందు పెడతాడు. నువ్వు చనిపోయే లోపల నువ్వు జీవాన్ని ఎన్నుకుంటావా మరణాన్ని ఎన్నుకుంటావా? నువ్వు జీవాన్ని ఎన్నుకుని జీవాన్ని వెంబడిస్తే కడ వరకు నువ్వు నిత్య జీవాన్ని వెళ్తావు. అలాగే మరణాన్ని ఎన్నుకుంటే ఆ మరణాన్ని వెంబడిస్తే నిత్యముగా నీవు ఆ యొక్క మరణంలోనే ఆ యొక్క పాతాళంలోనికి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేయడు. అయితే జీవము మరణం మన ముందు పెడుతున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు అదే చేశాడు. మొట్టమొదటి దేవుని పిల్లలకు దేవుడు అదే చేశాడు. కానీ అక్కడ చూడండి, దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి బదులుగా దేవుని వాక్యాన్ని వినడానికి బదులుగా వాళ్ళు జ్ఞానము కొరకే, సాతాను యొక్క మోసము కొరకే, సాతాను యొక్క తప్పుడు బాధ కొరకే దేవుడు చెప్పాడు ఈ తోట చెట్ల ఫలములన్నిటిలోనూ నువ్వు ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినొచ్చు, కానీ ఈ వృక్ష ఫలమును తినొద్దని చెప్పాడు. ఆ వృక్ష ఫలం తినొద్దని చెప్పి ఆ రోజు దేవుని పిల్లలకు చెప్పాడు. ఒకవేళ మీరు తింటే నిశ్చయముగా చచ్చదని చెప్పాడు, మీరు నిశ్చయముగా చచ్చిపోతారని చెప్పాడు. కానీ ఆ మంచి చెడులు తెలివి వృక్షము తినిపించడానికి ఆ ఏదైనా తోటలో ఒక సర్పము, సాతానుడు, లూసిఫర్ ఒక ముసుగు వేసుకుని, ఒక ముసుగు ధరించుకుని, సర్పములో వాడు రూపం ధరించుకుని ఆ రోజు ఉన్నటువంటి ఆదాము హవ్వల దగ్గరికి వాడు వచ్చి వారితో మాట్లాడడం మొదలు పెట్టాడు. వాడు ఏదో ఇతర వ్యక్తిగా రాలేదు. దేవుడు ఏదైతే వాక్యాన్ని చెప్పాడో, ఏ వాక్యాన్ని అయితే వాడు ముందు ప్రకటించాడో ఆ వాక్యాన్ని వంకర చేయడానికి అక్కడ సాతానుడు వచ్చాడు ఏదైనా తోటలోకి. దేవుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా సృజించే శక్తిని కలిగి ఉన్నాడు. అయితే సాతానుడికి సృజించే శక్తి లేదు. వాడు వంకర చేస్తాడు. సాతానుడు ఎప్పుడు కూడా వంకర చేస్తాడు, హైబ్రిడేషన్ చేస్తాడు. ఏదైతే దేవుని వాక్యం అక్కడ పెట్టబడిందో ఆ వాక్యాన్ని వంకర చేయడానికి ఒక బోధకుని రూపంలో అక్కడికి వచ్చి నిజమైనటువంటి జీవ మార్గమును వంకర చేసేసాడు. అందుకే ఒక నిజమును వంకర చేసేది అబద్ధంగా మారిపోతుంది. వాక్యమును వంకర చేస్తే అది తప్పుడు బోధగా మారిపోతుంది. దేవుడు ఎప్పుడు కూడా నిజమైన సత్యమైన బోధన చేస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా నిజమైన సత్యమైన బోధన చేస్తాడు. కానీ సాతానుడు ఎప్పుడు కూడా దేవుడు ఏ బోధన అయితే ఇచ్చాడో, ఏ వాక్యాన్ని అయితే ఇచ్చాడో ఆ వాక్యాన్ని సాతానుడు ఎప్పుడు వంకర చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాక్యం వంకర చేయబడిందో, వాక్యం ఎప్పుడైతే తప్పుడుగా మాట్లాడబడుతుందో, వాక్యం ఎప్పుడైతే నిలవలసిన స్థలంలో నిలవకుండా, సరిగా అర్థము అనువాదం చేయబడకుండా, ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు అచ్చుమా చేస్తే, ఎవరికి ఇష్టమైనట్టుగా వాళ్ళు అనువాదం చేస్తే అది ఖచ్చితంగా మరణం అయిపోతుంది. ఆ రోజు ఏదైనా తోటలో సాతాను యొక్క పని ఏంటి? సాతాను యొక్క పని ఏంటి? ఒక బాధకుడు వేషం వేసుకుని దేవుని యొక్క వాక్యమును ఏదైతే దేవుడు వాక్యం చెప్పాడో ఆ వాక్యాన్ని వంకర చేశాడు. ఎప్పుడైతే వాక్యము వంకర చేయబడిందో అక్కడ అబద్ధం ప్రకటించబడింది. ఎప్పుడైతే అక్కడ దేవుని పిల్లలు అబద్ధాన్ని వినడం మొదలు పెట్టారు, వాళ్ళు మరణంలోకి వెళ్ళిపోయారు. అని ఈరోజు క్రైస్తవులలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు మనం అందరం క్రైస్తవులు అనుకుంటున్నాం. ఆ రోజు కూడా వాళ్ళు దేవుని పిల్లలే, ఇక్కడ మీరు అందరూ కూడా దేవుని పిల్లలే. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆదాము హవ్వలు దేవుని పిల్లలే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలే, అందరూ క్రైస్తవులే. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ రోజు దేవుని పిల్లలకి నిజమైనటువంటి బోధన ఇచ్చాడు. ఆ రోజు దేవుని పిల్లలకి వంకర చేసే బోధన ఇవ్వడానికి సాతానుడు వచ్చాడు. గుర్తుపెట్టుకోండి,
నిజమైన సత్యమైన బోధ నిన్ను జీవములోనికి, నిత్య జీవంలోకి నడిపిస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నీ వాక్యమే నా త్రోవలకు వెలుగైండు అని చెప్పాడు. నిజమైన వాక్యం ఎప్పుడు కూడా సరైన త్రోవలో వెలుగులో నిన్ను నడిపిస్తుంది. కానీ ఎప్పుడైతే అబద్ధమును చెవించారు, దేవుడిచ్చిన మాటను వంకర చేయబడినటువంటి అబద్ధ బోధకు దేవుని పిల్లలు చెవినిచ్చారు, వెంటనే వారు కలిగి ఉన్నటువంటి మహిమలో నుండి, వారు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యములో నుండి, వారు కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిలో నుండి వారు వేరైపోయి దిగంబరులుగా మారిపోయారు. ఆ రోజు దేవుని పిల్లలను దిగంబరులుగా మార్చింది ఏంటి? ఆ రోజు దేవుని పిల్లలను రోగులుగా మార్చింది ఏది? ఆ రోజు దేవుని పిల్లలకు మరణాన్ని తీసుకొచ్చింది ఏది? ఆ రోజు దేవుని పిల్లలకు గుండెపట్లు తీసుకొచ్చింది ఏది? ఆ రోజు దేవుని పిల్లలకి భయం తీసుకొచ్చింది ఏంటి? సాతాను యొక్క అబద్ధమైనటువంటి బోధ. సాతాను యొక్క అబద్ధమైన బోధ మరణాన్ని తీసుకొచ్చింది, గుండెపోటును తీసుకొచ్చింది, వ్యాధులు తీసుకొచ్చింది, కక్షలు తీసుకొచ్చింది, అసూయలు తీసుకొచ్చింది, అనేక రకాల పరిస్థితులు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ప్రతి పరిస్థితికి కారణము ఏదైనా తోటలో బోధించబడినటువంటి అబద్ధపు బోధ. ఒక అబద్ధపు బోధన బట్టి ఈ రోజు మనం చెమట కారుస్తున్నాం. ఈ అబద్ధ బోధన బట్టి ముసలింటిని భరిస్తున్నాము. ఈ అబద్ధ బోధన బట్టి మనము వండిపోయి నడుస్తున్నాము. ఆ రోజు అబద్ధ బోధన బట్టి క్యాన్సర్లు వచ్చాయి. ఆ రోజు అబద్ధ బోధన బట్టి గుండెపోట్లు వచ్చాయి. ఒక్క అబద్ధ బోధ, ఒక్క ప్రసంగం, ఏదో ఒక్క ప్రసంగము ఈ రోజు మనం చెమటలు కార్చేవాడుగా చేసింది. ఈరోజు రోగిగా మార్చింది ఒక్క ప్రసంగం. ఏదైనా తోటలోది దేవుడి ప్రసంగం వాళ్ళు నిత్యము లక్షల సంవత్సరాలు జీవించేటట్టుగా చేసింది. కానీ ఒక రోజు సాతాను యొక్క ప్రసంగము, సాతాను యొక్క అబద్ధ బోధ మరణంలోనికి, వ్యాధుల్లోనికి, నిజంగా కొట్లాటలోనికి, త్రాగుల్లోనికి, వ్యభిచారాల్లోనికి, మరణంలోనికి, సమాధులకు వెళ్ళేటట్టుగా చేసింది. ఏంటి బోధ? ఒక్క ప్రసంగం. ఒక్క ప్రసంగము, ఒకే లైన్ ప్రసంగం చేశాడు. ఎవరితో చేశాడు? ఎవరితో చేశాడు? దేవుడి పిల్లలతో. అందుకే దేవుడి పిల్లలారా, ఈ అవ్వమ్మ ఎంత తింగరబోద్దో చూడండి. అయ్యో, వాడు బోధిస్తున్న బోధ లేఖనానికి సరిపోతున్నా లేదో చూసుకోలేకపోయింది. ఆ రోజు సాతాను బోధిస్తున్న బోధ వాక్యానికి సరిపోతున్నా లేదో చూడలేకపోయింది. ఈ రోజు చాలా మంది అనేక బోధలు వింటున్నారు, అనేక ప్రసంగాలు వింటున్నారు. టీవీల్లోను, యూట్యూబ్లోను, గోపురాల్లోను అనేక ప్రసంగాలు వింటున్నారు. ఒక్క దేవుని కుమారుడు చేసే ప్రసంగాలు వాక్యానికి సరిపోతున్నా లేదో పరిశీలన చేసేవాడు లేడా? గుడికెళ్ళామా, వచ్చేసామా, 20 రూపాయలు కానుకేసేసామా, ఓ గ్లాసు బియ్యం పెట్టేసామా, 4 అట్టుకోళ్ళగా పెట్టేసామా లేదా, 4 అలెత్తులు గుచ్చేసామా లేదా? ఇదే గోడ తప్ప అయ్యో అక్కడ బోధించబడుతున్న ప్రసంగము, అక్కడ బోధించబడుతున్నటువంటి వాక్యము దేవుని వాక్యానికి సరిపోతుందా లేదా అని పరిశీలన చేసేవాడు ఏమి రోజు అవ చేయలేకపోయింది. ఆ రోజు ఆ ప్రసంగాన్ని కానీ వివేచించుంటే ఈ రోజు మనకి పరిస్థితి లేదు. అందుకే క్రైస్తవుడా, నీకు ఎవరి ప్రసంగం వింటున్నా, ఏ బోధకుడి ప్రసంగం వింటున్నా, నీవు ఖచ్చితంగా ఆ బోధ, ఆ ప్రసంగము వాక్యానికి సరిపోతుందా లేదా చెక్ చేయి. ఒకవేళ అది సరిపోకపోతే నిన్ను చంపేస్తుందా బాధ. ఒకవేళ వాక్యానికి సరిపోతుంది అనుకో, నేను నిశ్చయముగా నువ్వు అంగీకరిస్తే నేను జీవములోకి, నిత్య జీవంలో నడిపిస్తాను. ఆ రోజు మొట్టమొదటి అపోస్తుల కాలంలో బెరయ సంఘము, నిజమైన సంఘము, ఎవరు అబద్ధమైన అపోస్తులు సంఘంలోకి వచ్చి వాక్యము కాని వాటిని, పౌలు గారు బోధించిన మాటలను, అపోస్తులు బోధించిన మాటలను ఎప్పుడైతే వాళ్ళు సంఘంలో బోధిస్తున్నారో, అయ్యా నువ్వు బోధిస్తున్న ప్రసంగం తప్పు, నువ్వు వేదిక నుంచి దిగిపో అని చెప్పలేని సంఘము. ఎందుకు సంఘం భయంకరంగా కనీసం వాక్యం ఏంటో, లేఖనం ఆ బైబుల్ లేదా అని పరిశీలన చేసే నాదుడేడి. ప్రతి ఒక్కరు స్టైల్ గా ఆయన క్రిస్టియన్, నేను క్రిస్టియన్ని, నేను క్రైస్తవుని,
ఇది ఒక స్టైల్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. ఆయన క్రిస్టియన్ చెప్పుకోవడానికి. నో సార్, నువ్వు క్రైస్తవుడు కాదు. నిజమైన క్రైస్తవుడు అపోస్తుల కాలములు, అపోస్తులు బోధించిన బోధ కాక, పౌలు బోధించిన బోధ కాక, అపోస్తులు పేతురు బోధించిన బోధ కాక, వారు ఒక్క మాట అయినా వాక్యానికి బయట మాట్లాడితే ప్రసంగాన్ని అడిగేవారు. ఈరోజు నేను సవాల్ చేస్తున్నాను, ఇక్కడ ఈ బలిపీఠం మీద సవాల్ చేస్తున్నారు. ఈ రాత్రి ఈ ప్రసంగంలో వాక్యానికి ఏదైనా తప్పుడు బయట ఉంటే నా ప్రసంగాన్ని ఆపేయడం మీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆహ్వానిస్తున్నాను, సవాల్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క బోధ ఈ రోజు నీ ప్రతి బాధకి, ప్రతి దుఃఖానికి, ప్రతి వేదనకి కారణమైంది. వివేచించలేకపోయిందామే, ఆమె వివేచించలేదు. ఈరోజు సంఘం వివేచించే పరిస్థితి లేదు. ఆ బోధకుడు చెప్పేది బైబిలేనా, ఆ బోధకుడు చెప్పే మాటలు పరిశుద్ధ గ్రంథములేవేనా అని చెప్పేవాడేడి, గ్రహించేవాడేడి. ఎవరో వస్తారు పెద్దయ్య గారు, సలాం కొడితే సరిపోతుంది, ఏదైనా చోబులు మన కలిగి ఉండి ఇచ్చేస్తే సరిపోతుంది. ఇదేనా నీ బ్రతుకు? నువ్వు పరలోకం వెళ్ళాలనుకున్న క్రైస్తవుడు అయితే, నిత్య జీవాన్ని పొందాలని క్రైస్తవుడు అయితే, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే బైబిల్ వాక్యం దగ్గర ప్రసంగాన్ని, వాక్యాన్ని పోల్చు. అప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటావు, మరణాన్ని పొందుకుంటావు అర్థమవుతుంది. హల్లెలూయా. మై బ్రదర్, అవ్వ వివేచించలేదు, ఆ ప్రసంగాన్ని నమ్మేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రసంగం నమ్మేటట్టుగా ఉంది. ఎందుకంటే ఆ ప్రసంగం గారడీలు చేస్తున్నాడు, మ్యాజిక్ చేస్తున్నాడు. ఈ రోజు ఫిలాసఫీలు చెప్తున్నాడు. ఈ రోజు ప్రజలకి మోటివేషన్ స్పీచ్ కావాలి. ఈ మోటివేషన్ స్పీచ్ ద్వారా క్రైస్తవులు తప్పుదో పట్టిస్తున్నారు. థియాలజీని బోధిస్తూ తప్పుడు మార్గంలో నడిపిస్తున్నారు. వాక్యములో నుంచి ఆచారాలకు సిద్ధాంతాలు నడిపించి వాక్యం మీద ఆసక్తి లేకుండా పండగ క్రైస్తవులుగా ఈ రోజు మార్చేశారు. థియాలజీని బోధిస్తున్నారు, వాళ్ళు బైబిల్ కాలేజీ యొక్క బోధనలు నేర్పిస్తున్నారు. మై బ్రదర్, ఆదివారం ఒక రోజు గుడికి వచ్చేసి పరలోకం వెళ్ళిపోతాను అనుకోవడం నీ భ్రమ. ఒకవేళ నువ్వు చనిపోయినప్పుడు ప్రభువునందు మృతులలో తల్లిలో రేయొచ్చు, కానీ పరలోకం మాత్రం వెళ్ళవు. నెవర్. గుర్తుపెట్టుకున్న సోదరుడా, మోటివేషన్ స్పీచ్, థియాలజీ, తెలివిని బోధిస్తున్నారు. ఆ రోజు తెలివిని అవ్వకి బోధించాడు. ఈరోజు మనుషులు, బోధకులు సెమినరీ బోధనలు నేర్చుకుని 4 మాటలు మాట్లాడుతూ సోదరులా పచ్చని పడుతూ, అది లేఖనమా, వాక్యమా, కనీసం పరిశీలన చేసే నాడు లేడి. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాడు అనేక మంది తయారవుతారు. నువ్వు మోసపోతున్నావు కాబట్టి నిన్ను మోసం చేసేవాడు అనేక రూపాల్లో నీ వద్ద ముందు నిలబడుతున్నాడు. హల్లెలూయా. చాలా తెలివితేటలు, మోటివేషనల్, నీ జీవితాన్ని ఏదో దిద్దేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పి నిన్ను మరణంలోకి తీసుకెళ్తున్నాడు. అవ్వనుకున్నంత చాలా బాగా బోధిస్తున్నట్టే, ఈ దేవుడి కంటే బాగా బోధిస్తున్నట్టుగా ఉంది. దేవుడి వరకే బోధించాడు వాడికి. దేవుడి బోధ కంటే వీళ్ళ బోధ చాలా బాగుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము కంటే మొదటి సర్వీసు 30,000, రెండో సర్వీసు 40,000, ఐదో సర్వీసుకి 40, ఇంగ్లీష్ సర్వీస్, హిందీ సర్వీసు. ఎలా ఉంది వీళ్ళకి? మోటివేషనల్. అపోస్తుల కంటే బాగా బోధిస్తున్నట్టుగా ఉంది. దేవుడు బోధ కంటే బాగా బోధిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నిజమైన బోధ ఎప్పుడు కొరుగ్గా ఉంటుంది. బాప్తిస్మం యోహాను బైబిల్లో ఉన్నాడు. ఒక రోజు కార్యక్రమానికి పిలిచారు. అందరూ సంతోషంగా ఉంటే అక్కడ వారు చేసిన తప్పులను బయట చూపిస్తా ఉన్నాడు. నిజమైన బోధకుడు కొరుకుగా మాట్లాడతాడు. నిజమైన వర్తమానకుడు నిజమైన కొరుకుగా బోధిస్తాడు. ప్రజలకి కొరుకైన బోధ అవసరం లేదు. ఈరోజు కొరుకైన బోధ అవసరం లేదు. శుద్ధి మెత్తని, కడుపులో నీళ్లు కమ్మకుండా, వేసుకున్న చీర నలిగిపోకుండా, వేసుకున్నటువంటి బట్టలు సిరిగిపోకుండా శుద్ధి మెత్తనగా తయారయ్యి ఈరోజు వాక్యం మీద ఆసక్తి లేదు. ఈరోజు ఆ యొక్క బోధకులు తిట్టే ముందు విశ్వాసం తిట్టాలి.
క్రైస్తవులకు ముసుగు వేసుకున్న మిమ్మల్ని తిట్టాలి. ఆ రోజు ప్లీజ్, ఆ రోజు బాప్తిస్మం ఇచ్చి యోహాను కరుకైన బోధ చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ? హేరోదు ఇంటికి వెళ్ళి, అయ్యా నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు నీ యొక్క తమ్ముడు బారి నించుకున్నావు, నీ తమ్ముడు బారి నించుకున్నది వాక్యానుసారంగా తప్పు అని చెప్పాడు. అలా చెప్పినందుకు బాప్తిస్మం ఇచ్చి యోహాను చంపారు. ఈమె చెప్పాలని ఒక పడుకుని 2 వివాహాలు చేసుకుంటే తప్పు అని చెప్పమనండి, చెప్పే ధైర్యం లేదు. హల్లెలూయా. గమనించిన ప్రియ సోదరులు, కొరికైన బోధ మీకు మేలు చేస్తుంది. అందుకే చూడండి, అక్కడ చాలా శుద్ధిమెత్తలుగా బోధించి జీవములో ఉన్న వారిని మరణంలో తీసుకొచ్చేసారు. గుర్తుపెట్టుకోండి సంగమా, ఏ ప్రసంగికుడైనా ఎంత సూటు బూటేసుకొచ్చినా, ఈవెన్ మై సెల్ఫ్, నీ పెద్ద కారులో దిగిన వేల మనుషులు ఉన్న సంఘాల్లో గుర్తుపెట్టుకో, అతని ప్రసంగం, అతను బోధించే బోధ లేఖనానుసారంగా ఉందా లేదా చెక్ చేయవస్తాపని. నువ్వు చూడు, బెరయ సంఘం చెక్ చేసింది. స్తోత్రం కలుగుగాక. ఆమేన్. ఈరోజు అందుకే ఆ యొక్క దేవుడు యొక్క చట్టంలో పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి రోజున ఎవరన్నా సహాయం చేయండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం మొదటి రోజు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రవక్తయే గాని, కలలు కనవాడే గాని మీ మధ్యలో లేచి మీ ఎదుట సూచక్రియలు జరిగించినను, మహత్ కార్యములు చేసినను, మీరు ఎరుగని ఇతర దేవతలకు పూజించమని చెప్పిన ఎడల ఓకే, ఏమంటున్నాడు చూడండి. అందుకే మోషే ధర్మశాస్త్రంలో మాట్లాడుతున్నాడు ద్వితీయోపదేశకాండములో. ఎందుకంటే ఇదివరకే జరిగింది కాబట్టి ఆయన మరలా జాగ్రత్త పడుతున్నాడు. ఏదైనా తోటలో జరిగింది దేవుని పిల్లలకి, ఈ ఇజ్రాయేల్ ప్రజలకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసే ఆయన చెప్పేస్తున్నాడు. ఆ రోజు లెగిసిన వాడే మరలా మీ మధ్యలో లెగిస్తాడు, రూపం మార్చుకుని వస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలారా, దేవుని పిల్లలారా, ఆ రోజు దేవుని పిల్లల మధ్యలోనికి కళలు కనేవాడుగా, దర్శనాలు చెప్పేవాడుగా, మహత్కారాలు సూచక్రియలు చేసేవాడుగా వాడు వచ్చాడు. ఒకప్పుడు మరల ప్రజల సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, ఇజ్రాయేల్ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రవక్తయే కానీ కళలు కనేవాడే కానీ, నీ మధ్యలో ప్రవక్త లేవచ్చు, కళలు కనేవాడు లేవచ్చు, ప్రవక్త అయినా కళలు కనేవాడైనా మహత్కారం చేసినను ఆ వ్యక్తి యొక్క బోధ వాక్యానికి సరిపోని ఎడల ఆమె అతనిని మీ మధ్యలో నుండి తొలగించండి. చెప్తున్నాడా? అయితే గమనించండి, ఈరోజు చాలా మంది కళలు కనే వాళ్ళు ఉన్నారు, చాలా మంది కళలు కనే వాళ్ళు ఉన్నారు, దర్శనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. నేనే ప్రవక్త అంటే, నేను ప్రవక్త అంటే ఇతను పెళ్లి చేసుకున్నవాడు కూడా ప్రవక్తని తిరుగుతున్నాడు ఈరోజు. లేదు పెళ్లి చేసుకుంటే నేను ప్రవక్తను తిరుగుతున్నాడు. చిన్నపల్లికి ప్రవక్తగా నేను అన్నాడు పల్లికి మాలోడు. తెలుస్తున్నాడు, సూచనలు చేస్తున్నాడు, మహత్కారాలు చేస్తున్నాడు, బైబిల్ కాలేజీలు పెడుతున్నాడు. దేన్ని బట్టి నమ్మాలి? ప్రవక్తనే. అతను బోధించిన బోధ వాక్యానికి సరిగ్గా సరిపోతున్నా లేదా, అతను చెప్పేది వాక్యమా కాదా అని పరిశీలన చెయ్యండి అని చెప్తున్నాడు. అంటే అబద్ధ బోధకుడు కూడా సూచక్రియలు చేయగలడా? మహత్కార్యం చేయగలడా? గొప్ప కార్యాలు చేయగలడా? చేయగలడు. కానీ ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు, ప్రవక్తలే కానీ కళ్ళ కాని వాడు కానీ మీ మధ్యలో లేచి మీ ఎదుటి సూచక్రియలను మహత్కార్యములను చేసి నీవు ఎరుగనగా నీకు వాక్యం ఇవ్వబడింది, మీకు ఒక బోధ ఇవ్వబడింది. సీనాయి పర్వతం మీద మోసే వెళ్ళినప్పుడు అక్కడ ఒక చట్టం ఇవ్వబడింది, ఒక చట్టం ఇవ్వబడింది. ఈ చట్టానికి, ఈ వాక్యానికి ఎవడైనా వ్యతిరేకముగా చెప్పిన ఎడల దాని నుంచి బయటికి రమ్మని ఎడల దేవుడు చెప్తున్నాడా? ఎవరు చెప్తున్నాడు? నిజమైన ప్రవక్త చెప్తున్నాడు. ఎందుకంటే డూప్లికేట్ గా ఎగుతారని తెలుసు.
డూప్లికేట్ ప్రవక్తలు ఉంటారని తెలుసు. గుర్తుపెట్టుకోండి, ఒక నిజమైన ప్రవక్త ఉంటే డూప్లికేట్ ప్రవక్త కూడా ఉంటాడు. అందుకే అక్కడ వేశారు, సత్యం అనేది బహుదూరముగా ఉన్నది, అది లోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేసి తెలుసుకునేవాడు ఎవడు? ఆ లోతుగా ఉన్నది, ఆ దూరముగా ఉన్నది పరిశీలన చేసే క్రైస్తవుడేడి? మాకెందుకులేని చెప్పు తిరిగేవాడు తప్ప, అయ్యో నేను వాక్యాన్ని పరిశీలన చేద్దాం అనుకునేవాడు లేడు. గుర్తుపెట్టుకున్న ప్రియ సోదరి సోదరుల, ప్రవక్త అయినా, కలలుగని వాడైనా, అద్భుతాలు చేసిన, ఖర్చు చేసిన, నీళ్లు చల్లిన, నిన్ను వెనక్కి గంటేసిన, నిన్ను ఎగిరిపోయాలు చేసేసిన అతగాడు ఇతర దేవతలకు నడిపించినట్లా అతడు తప్పు. అతను పరిశీలన చేయాలి. అందుకే పాత నిబంధనలో దేవుడు ఒక చట్టాన్ని పెట్టాడు. అక్కడ ఊరిము తుమ్ముమని పెట్టాడు. ఆ యొక్క ప్రీస్ట్ యాజకుడు ఆ 12 రాళ్ళు ధరించుకుంటాడు. 12 రాళ్ళు ఆ యాజకుడు ధరించుకుంటాడు. ఎవరైనా నాకు కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది, నాకు పిలుపు వచ్చింది, నేను దేవుడికి సేవ చేయాలి, నేను దేవుడి కొరకు నడిపించబడాలి, దేవుడు ఫలానా చెప్పాడు అని ఎవడైనా చెప్పి ప్రజల మధ్యలో లేచాడు అనుకో, ఇజ్రాయేల్లో దేవుడు పెట్టిన చట్టం ఏంటంటే ఆ వ్యక్తిని నేరుగా ఆ యొక్క ఊరు తుమ్మిమైనటువంటి ఆ 12 రాళ్ళు ఎదుగు తీసుకురావాలి. గుర్తుపెట్టుకున్న సోదరి సోదరుడా, పాత నిబంధనలో నిజమైన యాజకుడి యొక్క ఆ యొక్క ఉదరం మీద లేకపోతే గుండెల మీద 12 రాళ్ళు ఉంటాయి. దాన్నే ఊరుముతుంది అన్నాడు. మీకు సంగతి చెప్పనా, దేవుడు ఆ యొక్క లూసిఫర్ను తయారు చేసినప్పుడు వాడి మెడలో 12 లేవు కానీ 9 రాళ్ళు ఉన్నాయి. అందుకే ఎవడ మెడలో 9 రాళ్ళు ఉన్నాయో, ఎవడ మెడలో 12 రాళ్ళు ఉన్నాయో చూడాలి. ఇప్పుడు 12 రాళ్ళు ఉన్నవాడు నిజమైన వాడు, 9 రాళ్ళు ఉన్నవాడు అబద్ధికుడు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 12 అపోస్తుల యొక్క బోధన బోధిస్తున్నాడో అతను నిజమైన బోధకుడు. అపోస్తుల బోధ కాక 9 రాళ్ళు పెట్టుకున్నవాడు అబద్ధ బోధకుడు. 9 రాళ్ళు సాతానికి ఇవ్వబడ్డాయి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం మీరు చదువుకోండి. వాడికి 9 రాళ్ళు ధరించుకున్నాడు, కానీ నిజమైన యాజకుడికి అయితే 12 రాళ్ళు ఏ బోధనిచ్చాడు. నిజమైన వాడు అబద్ధమైన తెలియాలంటే రాళ్ళు చెప్పేస్తాయి, నువ్వు వేసుకున్న రాళ్ళు చెప్పేస్తాయి. ప్రతి రాడు అనగా ప్రత్యక్షత ఉన్నదే. ఆ 12 రాళ్ళు 12 మంది అపోస్తుల యొక్క బోధను నిజమైన యాజకుడు ధరించుకుంటాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడు నాకు ఇది చెప్పాడు, దేవుడు నాకు అది చెప్పాడు, నాకు ఆ కాలు ఇచ్చాడు, నాకు ఈ కాలు ఇచ్చాడు అన్న వ్యక్తిని ముందుగా వాడిని ఆ 12 రాళ్ళ దగ్గర తీసుకురండి అంటున్నాడు. అది ఏం చేయాలి? నడిపించి రావాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పరా నాన్న అంటారు కాలంలో. నువ్వేదో చెప్పావు కదా, కథ చెప్పావు కదా, దర్శనం చెప్పావు కదా, లేదా ఇంకోటి ఏదో చెప్పావు కదా, ఇప్పుడు చెప్పంటావు. మళ్ళీ చెప్పడం ప్రారంభిస్తాడు. ఎప్పుడైతే చెప్పాడు అతను నిజంగా అతనికి దేవుడే ఇచ్చాడు అనుకో, ఆ 12 రాళ్ళు తగ మెరుస్తాయి. లేదనుకో ఆ 12 రాళ్ళు ఆరిపోయి ఉంటాయి. ఎవడైతే అబద్ధము వాక్యానికి సరిపడిన వాడు ఉన్నాడో ఇంక వాడు పని చూసుకోండి. వెంటనే ఆ ప్రజల్లోంచి వాడిని కొట్టేయాలి. ఆ ప్రజల్లోంచి వాడిని కొట్టేయాలి, అంతే అయిపోయింది. అలాంటి చట్టము దేవుడు ఇప్పుడు మరలా పెడితే ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఆత్మీయంగా చచ్చారు. ఈ రోజు చాలా మంది బోధకులు, ఈ సెమినరీ బోధకులు, ఈ బైబిల్ స్కూల్స్, ఈ బైబిల్ కాలేజీ బోధకులు, ఈ కిరాయి బోధకులు, ఈ డిబేట్ బోధకులు ఒక్కడు మిగలకుండా అయిపోతుంది. ఈ రోజు సంఘం అలా కరెక్ట్ గా ఉండుంటే ఈ రోజు సంఘమే నిర్ధారించాలి ఎవడో కాదు, నిజమైనడో కాదు. దేని బట్టి? అక్కడ ఉన్నటువంటి ఊరిము తుమ్మిముని బట్టి. ఈరోజు ప్రజలకు ఆసక్తి లేదండి. అందుకే దైవజనుడు పాట పాడాడు, గిలాదులో గుగ్గిలం ఉంది, అక్కడ వైద్యుడు ఉన్నాడు, దాని దగ్గరికి వెళ్ళేవాడేడి, ఆ మందు తీసుకునేవాడేడి, ఆ సువార్త మందు తీసుకునేవాడేడి, ఆ యొక్క గాస్పిల్స్ తీసుకునేవాడేడి, ఆ సువార్త మందులు తీసుకునేవాడేడి. రెడీమేడ్ క్రైస్తవులుగా మారిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు.
ప్రియ సోదరి సోదరులు జాగ్రత్తగా గ్రహించండి. ఎవడైనా అబద్ధము చెప్పేవాడైతే ఖచ్చితంగా అతను వాక్యము నిలబెట్టాలి. అతను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరాలి. అప్పుడే అతను నిజమైన సేవకుడు అవుతున్నాడు. ఒక నిజమైన సేవకుడు ఎప్పుడు ఒక ప్రవచనం చెప్పిన, ఒక దర్శనం చెప్పిన, వాక్యాన్ని ప్రకటించిన అది ఖచ్చితంగా జరిగి తీరాలి, జరుగుతుంది కూడా. మోషే చెప్పాడు, నా వంటి ప్రవక్తను మీ మధ్యలో లేపుతానని. నా వంటి ప్రవక్తను మీ మధ్యలో లేపుతానని. 1600 సంవత్సరాల తర్వాత ఆ బెత్లెహేములో, ఆ పశువుల శాలలో, ఆ బాల యేసుగా, ఆ చిన్నవాడిగా, ఆ నజరేతు వాడైనటువంటి వ్యక్తి, ఒక శరీరధారిగా అదే ప్రవక్త యెరూషలేములో తిరుగుతా ఉన్నాడు. నిజమైన ప్రవక్త ప్రవచించాడంటే ఆ ప్రవచనం విన్నటువంటి ఆ కాలంలో ప్రజలు చచ్చిపోతారు, కానీ ప్రవచనం మాత్రం ఎప్పుడు చచ్చిపోదు. ప్రవచనం మాత్రం చచ్చిపోదు. ఆ రోజు మెస్సియా ప్రవచనం చెప్పి మోషే చనిపోయాడు, కానీ మోషే చెప్పిన ప్రవచనము చనిపోలేదు. 1600 సంవత్సరాల తర్వాత అది మేనిఫెస్టేషన్ అయిపోయింది, అది జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త ఉన్నాడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని ప్రవచించాడు. 714 సంవత్సరాలకు ముందు యేసుక్రీస్తు కోసం చెప్పాడు, చనిపోయాడు. యెషయా అందరూ అన్నారంట, ఏం ప్రవచనం చెప్పాడు వీడు. ఎంబీబీఎస్ డాక్టర్ డిక్లేర్ చేశాడు, ఎండి డాక్టర్ డిక్లేర్ చేశాడు, FRCS లండన్ డిక్లేర్ చేశాడు. ఒక కన్యకు గర్భవతి కారణం, కుమారుని కారణం ఏంటి? వీడు ఒక అబద్ధ ప్రవక్తను ముద్ర వేసి ప్రజలందరూ డిక్లేర్ చేసేసి యెషయా కోసం చెప్పారు. ప్రవచనం చెప్పిన యెషయా చనిపోయాడు. ఆ రోజు ఇది తప్పుడు ప్రవచనం అని చెప్పిన వాళ్ళు చచ్చిపోయారు, కానీ యెషయా నోట్లోకి వచ్చిన ప్రవచనం మాత్రము 714 సంవత్సరాల తర్వాత బెత్లెహేములో, నజరేతులో నెరవేరిపోతా ఉంది. ప్రవచనం ఎప్పుడు చచ్చిపోదు. దేవుడి దాసుడి ద్వారా చెప్పబడిన ప్రవచనం ఎప్పటికీ చచ్చిపోదు. ఈ కాలంలో దేవుడి చేత పంపబడినటువంటి దేవుడి ప్రవక్త ఉన్నాడు, నిజమైన ప్రవక్త ఉన్నాడు. ఈ యొక్క పనికిమాలందరూ కూడా అబద్ధ ప్రవక్త అన్నారు. కానీ 1954లో నిజంగా మనం 1954లో వాటికన్ సిటీలోనికి ఒక అమెరికా పోపు వస్తాడని చెప్పాడు. అమెరికా పోపు వస్తాడని చెప్పాడు. కానీ ప్రవక్త చనిపోయాడు. ప్రవక్త చెప్పిన వాడు చనిపోయాడు. ఆ రోజు హేళన చేసిన వాడు చచ్చిపోయారు. కానీ ఈ కాలంలోనే 2025 మే 8వ తారీఖున ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనము జరిగి తీరింది. ఈ కాలపు ప్రవక్త విలియం బ్రానమ్ అది నిజమైన ప్రవక్త అన్నాడు. లాస్ ఏంజల్స్ కోసం ప్రకటించాడు, లాస్ ఏంజల్స్ కోసం ప్రవచించాడు. నిత్యంగా అమెరికా స్త్రీ ప్రెసిడెంట్ కోసం ప్రవచించాడు. జరిగి తీరింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? లాస్ ఏంజల్స్ కోసం ప్రవచించాడు. లాస్ ఏంజల్స్ ఈ సంవత్సరంలో కాలిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బూడిదైపోయిన లాస్ ఏంజల్స్ సముద్రంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది. ఒక ప్రవక్త ప్రవచించాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందంతే. నిజమైన ప్రవక్త. చాలా మంది ప్రవక్తలు వచ్చారు. తెలంగాణలో కారు వచ్చేస్తుంది మళ్ళీ అన్నాడు. వచ్చేసిన కారు తెలంగాణ గోపాలు పక్కన కొట్టేశాడు చెప్తుంది. కారు వచ్చిందా? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ కిరాకిరా తిరిగేస్తుంది అన్నాడు. ఆ ఎలక్షన్ రోజు ఫ్యాన్ కింద తిరుగుతుంది, సైకిల్ నడుపుతుంది. వీళ్ళు ఎవరు? వీళ్ళు చెప్పండి నాకు. అమెరికాలో నుండి ఒక పోప్ వస్తాడు రోమన్ క్యాథలిక్ వాటికన్ సిటీలోనికి. అమెరికా సంబంధించిన ఒక పోప్ వస్తాడని. ఎందుకంటే ఇప్పుడు పోపు అమెరికా వాడు. ఇంతకు ముందు ఎన్నడూ కూడా అమెరికా నుంచి రాలేదు పోపు, కానీ అమెరికా నుంచి ఒక పోపు వస్తాడని 1954లో చెప్పాడు. 70 సంవత్సరాల తర్వాత మే 8వ తారీఖున ఆ ప్రవచనం నెరవేరింది. ఈ ఫ్యాన్ తిరుగుతుందన్న సేవకులేరి, ఈ కారు తిరిగేతుందన్న సేవకులేరి, పువ్వు రేఖ ఊడిపోయన్న సేవకులేరి. ఎవడు నిజమైన వాడు? ఎవడ అబద్ధికుడు? చెప్పండి నాకు. ఎవరి నిజమైన ప్రవక్త? ఎవడ అబద్ధికుడు? 70 సంవత్సరాల క్రితం చూసి చెప్పినోడు నిజమైనోడా? అమ్మే వీళ్ళ కరెక్ట్ చెప్పండి. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా కళ్ళకని వాడు, దర్శనాలు చెప్పేవాడు, ప్రవచనం చెప్పేవాడు ఖచ్చితంగా చెప్పింది జరిగి తీరాలి. అవునా కదా?
జరిగిందా లేదా? మరి విలియం బ్రానమ్ నిజమైన ప్రవక్త, అబద్ధ ప్రవక్త చెప్పండి? అమెరికా నుండి ఒక స్త్రీ ఏలుబడి చేస్తుంది, ఆమె ప్రెసిడెంట్ గా కానీ వైస్ ప్రెసిడెంట్ గా కానీ ఉంటుంది. ఆమె వేసుకున్న డ్రెస్ కూడా చెప్పేశాడు, పరుపులు కళల్లో నిలబడుతుంది అన్నాడు. ఇలా 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 నడుచుకుంటూ ప్రమాణ స్వీకారం చేసింది. 2020లో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేసింది. ప్రవక్త చెప్పింది జరగాల, మరి విలియం బ్రానమ్ చెప్పింది జరిగిందా లేదా? జరగాల వద్దా? ఒక కారు డ్రైవర్ లేకుండా కారు వెళ్ళిపోతుందని చెప్పాడా? మరి బెంగళూరులో తిరుగుతుందా కారు? తిరుగుతుందా కారు? నీ వాట్సాప్ స్టేటస్ లో తిరుగుతుందా కారు? ఎవరు చెప్పారు? 1933లోనే చెప్పాడు. స్త్రీ అంజూర బాబు కట్టుకునే స్థితిలోకి వస్తాడని 1933లో చెప్పాడు. మీకు విషయం తెలుసా? ఈ కాలంలో ఒక సినీ హీరోయిన్ ఒక ఆకు కట్టుకుని ఇలా పోజ్ ఇచ్చింది. తెలుసా మీకు? ఎవరు చెప్పారు? నిజ ప్రవక్త. నిజ ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. చెప్పాడా? మరి నిజమైన ప్రవక్త చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందా? మరి నిజమైన పట్టుకుని ఈ అబద్ధమైన వాళ్ళు చూసుకుని వీడి కార్ ఏమైపోయింది, ఈ యొక్క ఫ్యాన్ ఏమైపోయింది, ఈ యొక్క పువ్వేమైపోయింది చెప్పండి? వీళ్ళు నిజమైన వాళ్ళ? వీళ్ళు నిజమైన వాళ్ళుగా తిరుగుతున్నారు, ముసుగులు మార్చుకుని తిరుగుతున్నారు. కానీ నిజమైన దైవజనుడు, నిజమైన వాక్యంలోకి వచ్చిన ఈ ప్రవక్తను అబద్ధ ప్రవక్త అంటున్నారు. సిగ్గులేదే బతుకులకి? అందుకే అంటున్నాడు, కళ్ళ కనివాడైనా దర్శనాలు చూసేవాడైనా అతని జీవితం వాక్యానికి సరిపోవాలన్నాడు. అందుకే ఓపెన్ గా ఛాలెంజ్ చేశాడు. నేను ప్రకటించిన బోధ అపోస్తలుడైనటువంటి పౌలు ఏదైతే బోధించాడో నేను అదే బోధించానని బహిరంగంగా వేదిక మీద మాట్లాడాడు. ఈ రోజు ఈ బోధకులు ఈ కాలపు గారడి సీమోళ్ళు వారి బలిపీఠముల మీద చెప్పమనండి. మేము అపోస్తులు బోధించింది బోధిస్తున్నామని, అపోస్తులు బాప్తిస్మాన్ని బోధిస్తున్నామని, అపోస్తులు సిద్ధాంతాన్ని బోధిస్తున్నామని చెప్పనివ్వండి. అపోస్తులు ఏ వాక్యాన్ని కలిగి ఉన్నారో అదే వాక్యాన్ని బోధిస్తున్నానని చెప్పనివ్వండి. నిజమైన వాడు చెప్పాడు. నిజమైన వాడు చెప్పాడా? నిజమైన వాడి లక్షణం అదే. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు చట్టంలో, ఎవడు ఏంది చెప్పినా మేము వెళ్ళిపోవద్దు. వాళ్ళు మహత్కార్యాలు చేయొచ్చు. అవును, చేస్తున్నారు. మోషే కాలంలో మహత్కార్యాలు చేసి ఇది యెహోవా అంటున్నారు. దెయ్యం పట్టిన వాళ్ళు వచ్చేసి దెయ్యము ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు చేసేసి ఇదే దేవుడు అని చెప్పి ప్రజలను వాక్యం నుంచి సిద్ధాంతాల్లోనికి లోకంలోనికి లాక్కెళ్ళిపోయేటటువంటి అనేక మంది మోషే కాలంలో ఉన్నారు. అందుకే మోషే వారి గురించి హెచ్చరిక చేస్తున్నాడండి. మోషే వారిని గురించి హెచ్చరిక చేస్తున్నాడు. అదేవిధంగా మరలా సమరయ పట్టణంలో గారడి సీమోను ఉన్నాడు, గారడి చేసే బరయాసు ఉన్నాడు, గారడి చేసే ఎలుగో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మొట్టమొదటి సంఘంలో అపోస్తలుల ద్వారా వాక్యం ఇవ్వబడింది, ఒక క్రమం ఇవ్వబడింది. ఈ క్రమమును దాటి వీళ్ళు మ్యాజిక్లు చేస్తూ, బ్లాక్ మ్యాజిక్లు చేస్తూ ప్రజలందరినీ వారి వైపు తిప్పుకుంటున్నారు వీళ్ళు. అవునా? అవునా? సమరయ పట్టణం అంతా గారడి సీమోను ఏం చేశాడు? పట్టణాన్నే వారి వైపు తిప్పుకున్నాడు. ఈరోజు పట్టణాలే వాళ్ళు సంఘాల వైపు తిప్పుకుంటున్నారు. వాక్యం వైపు కాకుండా వాళ్ళు సిద్ధాంతాల వైపు తిప్పుకుంటున్నారు. వాళ్ళు ఊరి కట్టుబడి వైపు తిప్పుకుంటున్నారు. ఆ మ్యాజిక్ చేసి ఈ మ్యాజిక్ చేసి ఇది మా ఊరు, ఈ సంఘమే ఉండాలి, ఇంకో సంఘం ఉంటే కుదరదు. వాక్యము కాకుండా గారడీలు చేస్తూ పెద్ద పెద్ద మ్యూజిక్లు పెడుతూ రకరకాల చెడు కార్యాలు చేస్తూ మేమే అంటున్నారు. కానీ సమరయ పట్టణానికి పిలిపి ఒకడు వచ్చాడు. అపోస్తలుల అభిషేకంతో పిలిపి ఒకడు వచ్చాడు. పిలిపి వచ్చి అక్కడ బోధిస్తున్నాడు. ఓ గారడి సీమోను కరెక్టా? ఓ నిజంగా దేవుని వాక్యము కరెక్ట్ అని గారడి సీమోను ఆ యొక్క పిలిపి బోధిస్తున్నాడు. అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది ఏది సత్యమో ఏది అసత్యమో. గారడీ చేస్తున్నారండి ఈరోజు.
సూపర్ సింగర్లు, బైబిల్ వండర్స్, వాక్యం లేని పద్ధతులు, యూత్ క్రిస్మస్, పిల్లల క్రిస్మస్, రీట్రీట్, ఆట్రీట్, ముసలోది, పడుసోది, ఓ పిదవరాలది, 2 పిల్లలు చేసుకున్నారు క్రిస్మస్. ఇవన్నీ పెట్టి ప్రజలను ఆకర్షించుకుని గారడీ చేస్తూ ఇదే నిజమైందని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. నువ్వు అందులో మోసపోతున్నావో లేదో చూసుకో. బైబిల్ ఎట్టుకుని పెద్ద నేను క్రైస్తవుని తిరిగేయడం కాదు. నువ్వు మోసంలో ఉన్నావా, సత్యంలో ఉన్నావా, నువ్వు పరిశీలన చేయి. పరిశీలన చేయకుండా ఆయన క్రిస్టియన్, ఈ రోజు ఎప్పుడు బ్రాండీ షాప్ అంటాడు నేను క్రిస్టియన్ అని చెప్పేసి వాదిస్తాడు. ఏమర్థమవుతుంది? ఈరోజు గారడీలు చేస్తున్నారు సంఘాల్లో. గమనించండి, మోసే కాలంలో గారడీలు చేసేవాళ్ళు వేశారు. అక్కడ సంఘంలో చెప్తున్నాడు, అయ్యా వాడు వాక్యంతో ఉన్నారా లేదా మీరు చూడండి, వారిని పరిశీలన చేయండి, వారి జీవితం ఏంటో, వాడి పద్ధతి ఏంటో వాక్యంతో చూడండి అని మోసే హెచ్చరిక చేస్తున్నాడు. మోసే చెప్తున్నారు మోసే వాళ్ళ ప్రజలకి. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా ఏమంటున్నారు తెలుసా? దేవుడు నాకు రాత్రి కలిసిపోయాడు, వచ్చేసాడు, నాకు కళ్ళలోకి వచ్చేసాడు, తెల్ల బట్టలు వేసుకొచ్చేసాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఆ మూలకెళ్ళి నువ్వు బోధించే ఏమంటున్నాడు? అలా చెప్తున్నాడా? నా కుమార్తె, నువ్వు మూతి నిండా ఆ లిప్టిక్ వేసుకుని ఇక్కడ దాకా లెక్కరేసుకుని తొడలు కనబడేలాగా, ఇక్కడంతా కూడా పై భాగం పొట్ట భాగం కనబడేలాగా ఊపుకుంటా తిరుగుతూ ప్రసంగం చేయమని చెప్పాడా? పొద్దున్న 7 గంటలకు వచ్చేస్తుంది. మీకు తెలియదా? నేను డెప్పు కటింగ్ కూడా వేసుకుని స్త్రీ చుట్టూ కత్తిరించుకోకూడదు, స్త్రీ సరైన వస్త్రాలు ధరించాలి. ఓ అలంకరణ లేదని చెప్తే వీళ్ళు సినీ హీరోయిన్లా తయారైపోయి దేవుడు నన్ను పిలిచాడు, అర్ధరాత్రి వచ్చేసాడు, వచ్చింది దేవుడు కాదమ్మా. పౌలు గారు చెప్పాడు, ఇలాంటి సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని అపోస్తుల కాలంలో కూడా వచ్చి అబద్ధ బాధికులను సంఘంలోకి తీసుకొచ్చాడు. వాడు ఈ రోజు కూడా అదే దయ్యము ఈ స్త్రీ బాధికులను లేపి ఇంత జుట్టుగా తిరిగి చేసుకుంటుంది, సరైన వస్త్రాలు తిరంగా ఉండవు, ముఖం నిండా బ్యూటీ పార్లర్ కోటింగ్ వేసుకుంటుంది, ఆ యొక్క ఎదురు భాగంలో ఏమీ ఉండవు, ఒక సినీ హీరోలో తయారవుతుంది. తయారయ్యి దేవుడు నన్ను సువార్త బోధించమన్నాడు. నేను సువార్త బోధించమన్నాడు. అమ్మా సిగ్గులేదా మాట చెప్పడానికి? దెయ్యం పట్టింది. దెయ్యం పట్టి ఇలాగ అలంకరించుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండే తారాజువల్లాగా ఇక్కడి నుంచి ఇక్కడికి అనిపించేస్తే చెవులు మొత్తం ఎగిరిపోతాయి, దరిద్రం పోతుంది. ఇలా తారాజువల్లా పెట్టుకుని పచ్చబద్దలు బట్టలు వేసుకుని నిక్కర్లు వేసుకుని దేవుడు నన్ను పిలిచాడు అంటున్నారు. నిన్ను పిలిచింది సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకుని వాడికి పరిచయం చేయడానికి వాడు వీళ్ళందరినీ ఎన్నుకుని ప్రజలను మోసగిస్తున్నాడు. చెప్పలేదా? ఇది ఆశ్చర్యం కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పట్లేదా? ఇది ఆశ్చర్యం కాదు. సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకుని వాడికి నీతికి పరిచారకులుగా కాకుండా, వాక్యానికి పరిచారకులుగా కాకుండా, వాడు స్వనీతికి పరిచారకులుగా, సేవకులుగా వాడే వచ్చి వాళ్ళు పైకి లేపుతున్నాడట. అప్పుడు వీడికి ఆగదనమాట. నేను వెళ్ళిపోవాలి, తట్టుకోలేకపోతున్నాను, నేను నా హృదయం అంటే మనతో చెప్పింది, నేను దేవుడికి సమర్పించేసుకోవాలి. ఊగిపోతుందమ్మా, పిడిచి వచ్చింది అలాగే ఇలాగా సువార్త భారం ఎక్కువైపోయింది నాకు. భర్త ఇంకా కాలు కాడ తిరుగుతాడు, అమ్మగారికి బయలుపరిచాడంట. మరి అయ్యగారు అయ్యాడు దరిద్రుడే వీడు. అవునా? నా మాట కొంచెం కరుగ్గా ఉన్నా బైబిల్ లాంగ్వేజ్ ఇంకా కరుగ్గా ఉంటుంది. మీరు చదవక నేను ఇంకా ఆ లాంగ్వేజ్కి వెళ్తే మీరు కూర్చొని వెళ్ళిపోతారు. ఇక్కడ నుండి నేను ఆ లాంగ్వేజ్ వాడితే ఇక్కడ కూర్చొని మీరు పోతారు. నిజం. అమ్మగారికి మైక్ ఇచ్చేసి అమ్మగారు పక్కన కూర్చోబెట్టుకుని అమ్మగారికి బయలుపరిచారు, అమ్మగారి మాట కూడా తినండి. అమ్మగారికి 10 నిమిషాలు, అయ్యగారికి 10 నిమిషాలు. సంగమా మీకు అర్థమవుతుందా?
వాళ్ళకి సొంతంగా ప్రార్థన చేసుకోవడం కూడా లేదండి. ఎవరో పుస్తకంలో ప్రార్థన ప్రింట్ చేస్తారు, ఆ ప్రార్థన చేసి చదివేస్తుంటారు. ఇంక జీవితం ఎప్పుడు ప్రార్థన చేయరు. ఈ ప్రార్థన సొంతంగా దేవుడి ప్రేరణతో ప్రార్థన చేయని వాడు ఇక్కడ పరలోకం ఎక్కడ వెళ్తాడు? దేవుడు ఆత్మ, దేవుడు కదిలిపు లేని వాడు ఇక పరలోకం ఎక్కడ వెళ్తాడు? వీడు ప్రార్థన చెయ్యాలంటే అది, తుమ్మాలంటే అది, తగ్గాలంటే అదే ప్రార్థన, వాంతులు వచ్చేవాడికి అదే ప్రార్థన, వాంతులు ఒక ప్రార్థన, జ్వరం వచ్చేవాడికి ఒక ప్రార్థన, వాడితే వాడికో ప్రార్థన. ఇంక చదవడం బ్రతుకులు ఎప్పుడు సొంతంగా ప్రభువా అని ప్రార్థన చేసి అక్కర్లేదు వీడికి. ఒకవేళ దాని నుంచి కానీ ప్రార్థన చేశాడంటే సంఘం రోజుకి ఏం చేస్తారు? చేతులు ఆగిపోతాడు. అవునా? అర్థమవుతుందా? గమనించండి అయ్యా. మొట్టమొదటి సంఘంలో అపోస్తుల కాలంలోనికే నీతికి పరిచారకులుగా కాకుండా సాతానుడు వాడికి పరిచారకులుగా ఉండినట్లుగా వాడు వెలుగు దూత వేషం వేసుకొచ్చి స్త్రీని పురుషుల్ని అందరినీ లేపేశాడు. అబద్ధ అపోస్తుల పైకి లేపాడు, అబద్ధ బాధకులు లేపినాడు, అబద్ధ స్త్రీ బాధల పైకి లేపాడు. లేపాడా? అలా లేపాడు కాబట్టి పౌలు అంటున్నాడు స్త్రీకి బోధించే హక్కు లేదు. ఏదో మూల చూశాడు పౌలు, ఎవరో చెప్పేస్తారు సువార్తలో, మాత్రమే చెప్పేస్తున్నాడు సువార్త. వేదిక మీద నిలబడి ఆ పురుషుడేమో అలాగా బోధ వింటున్నాడు, బోధ వింటున్నాడు, ఆ నుంచి పైనుంచి కిందకు చూస్తున్నాడు. వీడికి తెలదు. ఆయన సారీ మాట వాడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి బోధించే వాళ్ళు మరి ఇక్కడ దాకా నిక్కర వేసుకుని ఇవంతా కనబడిపోతుంది. నువ్వు బోధించే బోధ వింటాడా లేకపోతే నీ తొడవ చూస్తాడు వాడు? వాడికి రక్షణ వస్తుందా? నిన్ను చూసి పాతాళం పోతాడా? చెప్పండి నాకు. అమ్మ పని చెప్పేస్తుందండి, నాలుగు పని తిరిగిపోయిందండి. తిరిగిపోద్ది, నాలుగు కోసేసి రోజు వస్తుంది. దేవుడు ఖచ్చితంగా నాలుగు కోసేస్తాడు. ఈ అబద్ధాలు ప్రకటించిన వారిని, వాక్య విరుద్ధమైన బోధలు చేసిన వారిని, బైబిల్ లేనటువంటి బోధలు చేసిన వారందరికీ కూడా నాలుగు కత్తిరించబోతున్నాడు ఆయన. చూడండి, వాడు ఎంత పెద్దోడైనా చిన్నోడైనా ఎంత ఎలాగోడైనా కానీ దట్ ఈస్ ద బైబుల్. చెప్పాడు అక్కడ, రాళ్ళకు కొట్టువేసిన వాడిని పంపించేసిన వాడిని అన్నాడా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. గమనించండి ప్రియ సోదరులారా, ఇశ్రాయేలు సంఘము, ఇశ్రాయేలు యొక్క ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పాడు ఇతర త్యాగలకు తిరగవద్దు, మీకు దేవుడు ఒక్కడే చెప్పాడు. కనుక ఒకడు ఎవరు వచ్చి అన్నాడంట, అదే ఎవరు? మోయాబీయుడు. ఎవరు? బిలామీయుడు వచ్చాడట. బిలాము వచ్చాడట. బిలాము దగ్గరికి బాలాకు వచ్చాడట. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను మా వైపు కొంచెం తిప్పరాదా అన్నాడట. నాకు కొంచెం అకౌంట్లో డబ్బులు వేసాయి, రూమ్ బుక్ చేసాయి, ఫోన్ పే చేసే, అడ్వాన్స్ కడితే నాకు ఫలానా రూమ్ ఉండాలి, కారుకి పెట్రోల్ కొట్టించాలి, మంచి ఏసీ రూమ్ బుక్ చేయాలి, అప్పుడు వస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. కిరాయి బోధకుడు బిలాము. ఈ కిరాయి బోధకుడిని తీసుకుని ఎవరు? బాలాకు ఇశ్రాయేలు ప్రజలను దిగంబరులుగా మార్చుతూ ఉన్నాడు. ఈరోజు కిరాయి బోధకులు దేవుని పిల్లలను వస్త్రహీనులుగా మార్చేశారు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఒక్కడే, నీ దేవుడని యెహోవాని నేనే చెప్పాడు. వారికి దేవుడు ఒక్కడే. ఇశ్రాయేలు ప్రజలంట ఎక్కడికి వెళ్తున్నారు? బహుదేవత ఆరాధనకి వెళ్తున్నారట. ఒకరికంటే ఇద్దరు దేవుడు, ముగ్గురు దేవుళ్ళు, డజన్ దేవుడికి వెళ్తున్నారట. కానీ దేవుడు చెప్పాడు మీకు దేవుడు ఒక్కడే. కానీ ఇదే ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల కాలం వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? దేవతలతో తిరుగుతున్నారు. ఈరోజు క్రైస్తవులకు దేవుడు ఒక్కడే. ఈ కిరాయి బోధకులు, ఈ బిలాము బోధకులు, సాధారణ బోధకులు వచ్చి క్రైస్తవానికి ముగ్గురు ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నది, మన ముగ్గురు దేవుళ్ళు, పైన దేవుడు బఠానీ తింటా ఉన్నాడు, కొడుక్కి బాధ్యతలు అప్పగించాడు, పరిశుద్ధాత్మ గాలికి తిరుగుతా ఉంది, ఎవరైనా తేడా ఉంటే గాలి పడిపోతుంది అని బుర్రకథలు బోధిస్తున్నారు. కానీ క్రైస్తవములో ప్రారంభంలో దేవుడు ఒకే దేవుడిని బోధించాడు. రోమీయులకు రాసిన పత్రిక 9 అపోస్తలులు పోవాలంటున్నాడు, పితరులు వీరి వారు క్రీస్తు శరీరములో వీరిలో పుట్టిన గాని ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాలు అయి ఉన్నాడు. యేసుక్రీస్తుడు ఆయన దేవాది దేవుడై ఉన్నాడు, పుత్రులు రెండవవాడు కాదు. ఆ దేవుడు, ఆ తండ్రికి ఉన్న దేవుడే, కుమారుడు వచ్చిన అదే దేవుడే, పరిశుద్ధాత్మ అదే దేవుడు, ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడు.
పైగా ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు ఒక్కడే. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాస్తున్నాడు, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అని దెయ్యాలు నమ్ముతున్న బస్సు, దెయ్యాలు నమ్ముతున్నా దేవుడు ఒక్కడని. అవునా? నువ్వు దెయ్యం కంటే దరిద్రుడువా? దెయ్యమే దేవుడు ఒక్కడని నమ్ముతుంటే నువ్వు ముగ్గురు నమ్ముతున్నావు కదా, అంతకన్నా దరిద్రుడువా నువ్వు? దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుతా ఉన్నాయి, భయం వేస్తున్నారు. కానీ నువ్వేమో సప్లై కంపెనీ గారికి వెళ్ళి తండ్రి కోటి, కుమారుడి కోటి, పరిశుద్ధాత్మ కోటి, పక్కన ముసలుడు కోటి, 4 చైర్లా. నేను క్రిటిసైజ్ చేయట్లేదు, నేను సత్యాన్ని మాట్లాడుతున్నాను. లోకంలో సాగుతుంటుంది, నిజం మాట్లాడితే నిష్ఠూరం అంట, నిజం మాట ఉలికి కూలిపోతుంట. నేను విమర్శించట్లేదు. దెయ్యములు దేవుడు ఒక్కడే నమ్ముతుంటే దెయ్యం కంటే అంత దరిద్రుడు నువ్వు. అది వణుకుతుంది కూడా ఒక్కడే అని. నువ్వు ముగ్గురు అని చెప్పి ధైర్యంగా తిరిగేస్తున్నావు, అది వాక్య విరుద్ధం. అంటే దెయ్యమే వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని ఎక్కడైనా మారిస్తే నా పని అయిపోతేమన్నా వణుకుతుంది అది. కానీ వాక్యాన్ని నువ్వు మార్చేసి ఒకడికంటే ఎక్కువగా దేవుళ్ళు చేసేసి నువ్వు ధైర్యంగా తిరుగుతున్నావు, ధైర్యంగా చట్టసభల్లో బోధించేస్తున్నావు. నీకెంత ధైర్యం వచ్చింది? దెయ్యం అనుకుంటుంది అయ్యో దేవుడు ముగ్గురు అన్నామంటే ఆయన నేసేస్తాడు. కానీ వీడికి ఎంత ధైర్యము? సభల మీద నిలబడి మనకు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, 1 2 3 4. భయం లేదా? దేవుడు ఒక్కడే నమ్ముతున్నది దెయ్యం అయితే. ఆదిలో వాళ్ళు దేవుడు ఒక్కడే నమ్మారు, కానీ సంఘంలోకి దేవుడు ముగ్గురుగా మారిపోయాడు. ముగ్గురుగా బోధించడం మొదలు పెట్టారు, మార్చేశారు వాళ్ళు. బిలాము బాధకులు, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే ఏక దేవుని ఆరాధన నుండి బహుదేవత ఆరాధన మారిపోయారో, నిజమైన అపోస్తుల్లో కట్టబడిన సంఘము కూడా నిజ దేవుడిని ఒకే ఒక దేవుడికి బదులుగా బహుదేవత ఆరాధనలోకి మారిపోయింది. ఓ నిజమైన బాప్తిజానికి బదులుగా ఓ త్రిత్వంలో బాప్తిజానికి మారిపోయింది. గమనించండి పరిస్థితి ఏమైపోయిందో. పరిస్థితి వీళ్ళందరినీ సరి చేయడానికి, అయ్యో నేను ప్రేమించి బయటికి పిలిచిన ఈ ప్రజలు, ఓ ఐగుప్తు ప్రజలను ప్రేమించమని పిలిచాను, వీళ్ళని సంపూర్ణతలకు మార్చాలని. వీళ్ళు నిన్ను ప్రేమించమని బయటికి పిలిస్తే వీళ్ళు ఇతర దేవతలతో తిరిగారా అని దేవుడు ప్రవక్తలు పంపించుకుంటూ వచ్చాడు. ప్రవక్తలు పంపించుకుంటూ వచ్చాడు, న్యాయాధిపతులు పంపించుకుంటూ వచ్చాడు. ప్రవక్తలు వచ్చారు. ఒకరోజు ఏలియా అయితే, ఏలియా వచ్చే కాలంకైతే అక్కడ 850 మంది అబద్ధ ప్రవక్తలు యెహోవా దేవుడు కాకుండా బయలు దేవుడని ఇశ్రాయేలు ప్రజల్ని ఆల్మోస్ట్ ఆల్ నమ్మించేశాడు. ఈరోజు కూడా గమనించండి, ఏలియా కాలంలో ఈరోజు ప్రజలను ఆ దెయ్యము, ఆ పురాతనమైన దెయ్యము ముగ్గురు దేవుళ్ళని తప్పుడు బలిపీఠాలు పెట్టి ప్రజలందరినీ నమ్మించింది. కానీ దేవుడు ఏలియాని పంపించాడు, రోషం కలిగిన పంపించాడు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు వచ్చాడు, ఎవరికి భయపడలేదు. ఆ యజ్మేలు కొంపలోకి వెళ్ళాడు, ఆ ఇంటికి వెళ్ళాడు, వీడు బోధ తప్పని చెప్పాడు, కరిమేలు పర్వతం మీద రమ్మని చెప్పాడు, మీ బలిపీఠం దగ్గర రమ్మని చెప్పాడు. మీ దేవుడు కరెక్ట్, మా దేవుడు కరెక్ట్, తేల్చుకున్నావు రమ్మని చెప్పాడు. బయలుదేవుడు కరెక్టా? 2-3 దేవుడు కరెక్టా? దేవుడు ఒక్కడే కరెక్టా? తెలుసుకున్న రమ్మని పిలిచాడు. కరిమేలు పర్వతం మీద తీసుకెళ్ళాడు ఏలియా. పొద్దు నుంచి సాయంకాలం వరకు చొక్కాలు తిప్పుకుంటూ, శరీరం కోల్చుకుంటూ, ఆ మంత్రం ఈ మంత్రం చదువుతూ పుస్తకాలన్నీ పూర్తి చేసేసారంట. ఓ చూడండి, ఆ బలిపీఠం దగ్గర మోసలకు చేసే ప్రార్థన చదివేశారంట, అయినా రాలేదంట. ఆయన దొక్కొత్త చేయవలసిన ప్రార్థన చదివేశారట, అయినా రాలేదట. సమాధి కార్యక్రమాలు మట్టి వేసినప్పుడు చేసే ప్రార్థన చదివేశారట, అయినా దేవుడు రాలేదట. పెళ్లి కూతురు చేసినప్పుడు వచ్చిన ప్రార్థన చదివేశాడట, అయినా రాలేదట. ఉదయం నుంచి సాయంకాలం వరకు వారి దగ్గర ఉన్నటువంటి ప్రార్థనా పుస్తకాలన్నీ చదివేశారు.
ఈ ప్రార్థన పుస్తకాలు అయిపోయినాయి కానీ దేవుడు రాలేదు. భాషలు మాట్లాడుతున్నాడట. దుర్లేసి అమ్మే దుర్లేస్తుందట. ఒంటి మీద గుడ్లు ఉన్నాయో లేదు కూడా తెలియదు అమ్మగారికి. ఆ చంటి పిల్లలు దొక్కేస్తుందో లేదు, మొహం దొక్కేస్తున్నారో కూడా తెలీదు. అన్ని రకాలుగా చేశారట. దేవుడు రాలేదు. కానీ ఏలియా వచ్చాడు, నిజమైన వాడు వచ్చాడు, బలిపీఠాన్ని సరి చేశాడు. ఒకడే దేవుడని ఏలియా రుజువు చేశాడు. ఈ కాలంలో నిజమైన ఏలియా వచ్చాడు. నిజమైన ఏలియా వచ్చి నిజమైన దేవుడు ఒక్కడే. పాత నిబంధనలు ఉన్న యెహోవాయే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని రుజువు చేశాడు. అబద్ధ ప్రవక్తలన్నీ నరికాడు. అందుకే ఈ పగ ప్రతి ఒక్కరిని అండగచ్చాడు. అబద్ధ సిద్ధాంతాలని 450 మందిని ఆ కాలువగాడు తీసుకెళ్లి కంఠం పీకులు కోస్తాడంట ఏరియా. ఆమేన్. కోసాడా? మేక తలకే కోసినట్టు కోసేస్తున్నాడు అంటారు. ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలుసా? అబద్ధ బోధకుల యొక్క పీకులు తెగుతున్నాయి. హల్లెలూయా. మై బ్రదర్స్, ఇజ్రాయెల్ ప్రజలు బహుదేవత ఆరాధనలు తిరిగిపోయింది. వాళ్ళు ప్రవక్తలు పంపించి దర్శిస్తున్నాడు. అయ్యా, మీరు చేస్తున్న ఆరాధన తప్పు, మీరు చేస్తున్న భక్తి తప్పు, మీరు ధర్మశాస్త్రం విడిచిపెట్టేశారు, మీరు వాక్యాన్ని విడిచిపెట్టేశారు, మీరు దేవుడికి దూరం అయిపోయారు, యెహోవా దృష్టికి మీరు దోషులైపోయారు అని చెప్పి నా అధిపతులు వస్తున్నారట. గిద్యోను వస్తున్నాడు, సంసోను వస్తున్నాడు, యెఫ్తా వస్తున్నాడు, ఓత్నీయేలు వస్తున్నాడు, యెహూదా వస్తున్నాడు. నా అధిపతులు వచ్చి వెళ్తున్నారు. మీరు చేసి తప్పు, మీ దేవుడు వైపు తిరగండి, మీ దేవుడు వైపు తిరగండి అని చెప్తున్నాడు. సమూయేలు వచ్చాడు. అయ్యో, వాక్యం పోగొట్టుకున్నారు మీరు, మనసుని పోగొట్టుకున్నారు, ప్రభావం పోగొట్టుకున్నారు. ఏమి కుమారులారా, ఏమి వాక్యం ఏమైపోయింది, వాక్యం రావట్లేదేంటి? అలాంటి సమయంలో సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చాడు. సమూయేలు వచ్చి మళ్ళీ ప్రవచించడం మొదలు పెట్టాడు. మరి మనసు తీసుకుని వస్తున్నాడు. దేవుని పిల్లలారా, నిజమైన దేవుణ్ణి మీ పూర్ణ మనసుతో పూర్ణాత్మ సేవించడానికి తిరిగి వెనక్కి రమ్మని మరలా సమూయేలు ద్వారా ఆయన దర్శించాడు. దేవుడు ఎప్పుడు కూడా ముందు సమాధానంతో మాట్లాడతాడు, దాని తర్వాత వినకపోతే తీర్పు తీర్చడం మొదలు పెడతాడు. ముందే ఎప్పుడు సమాధానం కలిగిన వర్తమానం ఇస్తాడు, అది విన్న తర్వాత తీర్పు వర్తమానం ఇస్తాడు. సమూయేలు వచ్చాడు, నాతాను వచ్చాడు, గాదు వచ్చాడు, ఏలీయా వచ్చాడు, ఎలీషా వచ్చాడు, జకర్యా వచ్చాడు, ఇర్మియా వచ్చాడు, దానియేలు వచ్చాడు, యెహెజ్కేలు వచ్చాడు. ప్రవక్తలందరూ కూడా వాళ్ళు వచ్చి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుడి వైపు తిరగండి, అన్ని దేవతలకు తిరగొద్దు, వాక్యం వైపు తిరగండి, మోషే బోధించిన బోధ వైపు తిరగండి. మోషే మీకు వాక్యాన్ని ఇచ్చాడు కదా, మోషే మీకు కట్టడాలు ఇచ్చాడు కదా, ఆ వాక్యం వైపు మీరు తిరగండి అని ప్రతి ఒక్కరూ బోధించుకుంటూ దర్శించుకుంటూ వచ్చారు. వారు దర్శించినటువంటి కాలమును వారు గుర్తించకుండా పైగా వచ్చిన వాడిని చంపారు. వచ్చిన వాడిని చంపేశారు. జకర్యాని చంపేశారు, యెషయాని చంపేశారు. ప్రతి ప్రవక్త దేవుని వాక్యం తిరగండి అన్నవాడిని చంపేశారు. ఫైనల్ గా యేసు ప్రభు వారు దర్శించే కాలం వచ్చింది. వాక్యములోంచి తొలగిపోయినటువంటి ఆ యూదులను, మోషే కట్టడంలో నుంచి తప్పిపోయినటువంటి ఆ యూదులను తిరిగి మరలా కృపా వాక్యములకు తీసుకురావడానికి, ఏ వాక్యం అయితే ఆ ధర్మశాస్త్రం వారి మధ్యలో నెరవేరుతుందో ఆ వాక్యం చూడకుండా వారి ఆచారాల్లోనూ, కల్పన కథల్లోనూ, పండగల్లోనూ, ఆచారాల్లోనూ మునిగిపోతున్నటువంటి సమయంలో యేసు ప్రభువు తానే వారి మధ్యలో నడిచి వచ్చాడు. యేసు ప్రభుని దెయ్యాలు పట్టినోడు అన్నారు, యేసు ప్రభుని బయల్జెబు అన్నారు, యేసు ప్రభుని వ్యభిచారికి పుట్టాడని చెప్పారు. నానా రకాలుగా ఆయన మీద నిందలు, అవమానాలు మోపారు. అప్పుడు చూస్తున్నాడు యెరూషలేము పట్టణం మీద, అయ్యో యెరూషలేము పట్టణమా అని చెప్పి ఏడుస్తున్నాడు. యెరూషలేము పట్టణం వైపు చూసి మాట్లాడుతున్నాడు. కోడి
తన రెక్కల కింద పిల్లల్ని కాపాడాలని అనుకున్నట్లుగా 2000 సంవత్సరాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఓ మోషేని పంపించి కాపాడుకుంటూ వచ్చాను, యెహోషువను పంపించాను, నా అధిపతిని పంపించాను, ప్రవక్తను పంపించాను, మీకు రాజులు పెట్టాను, మంచి రాజుల్ని. ఓ ప్రధాన యాజకులు మంచి రాజులు పెట్టాను, మలాకీని ఇచ్చాను, జకర్యాని ఇచ్చాను, హగ్గయిని ఇచ్చాను, యెజ్రా, నెహెమ్యా ఇలాంటి ప్రవక్తలు ఇచ్చి నేనే రెక్కలతో కప్పడానికి ప్రయత్నించాను. కానీ ఏ రోజు కూడా మీరు వాక్యానికి లోబడలేదు. ఎవరు వీళ్ళు? మోయాబీలా, హిత్తీలా, ఈవీలా, యెబూసీలా, లేకపోతే బబులోనీలా? ఎవరు వీళ్ళు? దేవుడి వాక్యాన్ని వెంబడిస్తూ మా దేవుడు అంటూ బయలుదేరినటువంటి ఈ ప్రజలే దేవుని వాక్యం నుంచి పూర్తిగా తప్పిపోయారు. గమనించండి ప్రియ సోదరి సోదరుల, ఈరోజు క్రైస్తవం కూడా అలాగే ఉంది. ఈరోజు క్రైస్తవులు కూడా అదే విధంగా ఉన్నారు. క్రైస్తవుల పరిస్థితి కూడా అట్లానే ఉంది. 2000 సంవత్సరాల క్రితం అపోస్తలులు పంపించాడు ఆయన, సంఘానికి వాక్య కట్టడాలు ఇచ్చాడు. 12 మంది అపోస్తలులు పంపించాడు. ఓ సంఘం ఎలా ఉండాలో, ఓ విశ్వాసం ఎలా రక్షించబడాలో, వాళ్ళు ఎలా పరిశుద్ధాత్మతో నింపబడాలో, ఏ విధంగా ప్రభురాత్రి భోజనం చేయాలో, ఏ విధంగా ఒక స్త్రీ ఉండాలో, ఏ విధంగా ఒక పురుషుడు ఉండాలో, ఒక సంఘాన్ని క్రమపరిచి వాళ్ళు సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళారు పరిశుద్ధాత్మతో. వారు నడుస్తున్నప్పుడు వారి నీడలో స్వస్థతలు వచ్చాయి, వారి ఉమ్ములో స్వస్థతలు వచ్చాయి, వారి మాటలో స్వస్థతలు వచ్చాయి, అనేక అద్భుతాలు, అనేక సూచక్రియలు చేశారు. శక్తివంతంగా నడుస్తున్నటువంటి సంఘము క్రమేపీ బహుదేవత ఆరాధనలోనికి మళ్ళీపోయింది. ఈరోజు సంఘము, క్రైస్తవులు అపోస్తలుల బోధ నుండి తొలగిపోయి లోకముతో ఏకీభించి, అబద్ధ బోధనతో ఏకీభించి దేవుడు వారు కాపాడడానికి ప్రతి కాలంలో ఒక వర్తమానికి పంపించి వాళ్ళని కప్పడానికి ప్రయత్నించాడు. పౌలు గారిని పంపించి కప్పడానికి ప్రయత్నించాడు. వాక్యం నుంచి మీరు బయటికి వెళ్ళిపోకూడదు, ఆయన రెక్కల్లో కాపాడడానికి ప్రయత్నం చేశాడు. ఆయన వాక్యం చుట్టూ భద్రపరచాలని చూశాడు. కానీ ఇవి క్రైస్తవులు వాక్యపు ఆ పొలిమేర దాటి బయటికి వెళ్ళిపోయారు. ఏం చేస్తాడు? కోడి పిల్ల, కోడి పెట్ట ఇలా రెక్కలు పెట్టి ప్రతి పిల్లలు ఏం చేస్తాడు? కాపాడతాడు. అదే విధానంలో దేవుడు తన సేవకుల్ని పంపించి సంఘాన్ని కాపాడాలనుకున్నాడు, వాక్యములో కాపాడాలనుకున్నాడు. కానీ ఏదేను తోటలు ఆదాము వాళ్ళని కూడా కాపాడాలనుకున్నాడు. కానీ దేవుడు ఒక రెక్కల కింద నుంచి ఆదాము బయటకు వచ్చేసాడు. ఇప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు గారిని పంపించాడు మొట్టమొదటి కాలంలో. అప్పటికే పౌలు చెప్తున్నాడు, మీరు అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ అపోస్తలులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, వాక్య విరుద్ధంగా బోధించే వాళ్ళు ఉన్నారు, ఓ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు ఉన్నారు, మీరు వాక్యం చెప్పుకొచ్చేసేయండి అని ఆయన రెక్కలతో కప్పడానికి ప్రయత్నం చేశాడు. కానీ రెక్కల్లోంచి బయటికి పోయారు వాళ్ళు. ఆయన 2000 సంవత్సరాలుగా ఒక వర్తమానికుడి తర్వాత మరొక వర్తమానికుడిని, మరొక వర్తమానికుడి తర్వాత మరొక వర్తమానికుడిని పంపిస్తూ వాక్యములోనే ఉంచాలని ప్రయత్నం చేశాడు. కానీ సంఘము వాక్యము దాటి లోకములో ఎంజాయ్ చేస్తుంది. ఈరోజు కూడా మళ్ళీ సంఘాన్ని కాపాడడం కోసం మనకి 4-5 ప్రకారముగా ఒక ఏలియాని, 7వ దూతని మరలా పంపించి సంఘాన్ని కప్పడానికి ప్రయత్నం చేశాడు. ఓ మాకు వద్దు వర్తమానము, మాకు ఈ ప్రవక్త వద్దు, ఇతను అబద్ధమైన వాడు అని చెప్పి ఆ యొక్క వర్తమానములోనికి రాకుండా బయట తిరుగుతున్నారు. అప్పుడు ప్రభు వచ్చాడు, యెరూషలేము వైపు చూశాడు. ఈరోజు క్రైస్తవ సంఘాల వైపు చూసి ఆయన ఏడుస్తున్నాడు. క్రైస్తవ సంఘాల వైపు చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఆ రోజు యెరూషలేము వైపు చూసి, అయ్యో ఒకప్పుడు ప్రభావంతో ఉండే యెరూషలేము, ఒకప్పుడు దేవుడి యొక్క అభిషేకము కుమ్మరించబడినటువంటి ఆ యొక్క యెరూషలేము శక్తి లేదైపోయింది, మహిమతో కప్పబడినటువంటి యెరూషలేము దేవుడి మహిమను కోల్పోయిందే అని ఏడుస్తున్నాడట. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు కూడా
వాక్యం లేని సంఘాన్ని, కల్పనా కథలతో, వాక్యం లేని బోధనతో, పండుగలు, ఆచారమైన క్రైస్తవులను చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నిన్ను చూసి ఆయన ఏడుస్తున్నాడా, సంతోషపడుతున్నాడో చూసుకో. ఆ రోజు యెరూషలేము వైపు చూసి ఆయన ఏడుస్తున్నాడు. ఈరోజు సంఘాల వైపు చూసి, అనేక సంఘాలు పుట్టబడుగులా ఉన్నాయి, చూసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే సంఘాలు ఆయన ఇచ్చిన మహిమను, వాక్యమును కోల్పోయాయి. ఏడుస్తున్నాడు. ఈ యెరూషలేముకి ఏం జరగబోతుంది ఇప్పుడు? ఇది దర్శించే కాలాన్ని ఇది పొందుకోలేకపోయింది. అనేక సార్లు సమాధానపు సంగతులు యెరూషలేముని బోధించాను. సమూయేలును పంపించాను, ఏలియాను పంపించాను, యెహెజ్కేలు పంపించాను, ఇర్మీయాను పంపించాను, దానియేలును పంపించాను, జకర్యాను పంపించాను. ఈ సమాధానమైన సంగతులు విని అది లోబడక, ఓహో ఎలాంటి స్థితిలో ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా దీనిని అరికట్టి శత్రువులు దీన్ని చుట్టుముట్టి ఈ యెరూషలేముని నాశనం చేస్తానని ప్రభువు ఏడుస్తున్నాడు. ఈ రోజు కూడా ప్రభు ఏడుస్తున్నాడు. ప్రకటన 18 ఒక సంఘం మీద, ప్రపంచంలో మత కేంద్రం ఉన్న దాని మీద, ఈరోజు క్రైస్తవానికి మత కేంద్రంగా ఉన్నటువంటి అనేక సంఘాలు, అనేక సంఘ శాఖల మీదకి దేవుడి ఉగ్రత దిగి రాకపోతుంది. ఎందుకంటే దేవుడు పంపిన వర్తమానమును రిసీవ్ చేసుకోకుండా విడిచిపెట్టేసింది. చూసాడు యెరూషలేము, నేను దర్శించే కాలం ఆయన సమాధానంతో దర్శించాడు. వినలేదు. నోవహు దినాల్లో ఆ యొక్క ప్రపంచం చెడిపోయింది. దేవుడు ఒక ప్రవక్తను లేపాడు. ఆ ప్రవక్తను లేపి ఆ యొక్క దేశంలో అందరికీ కూడా, ప్రపంచంలో కూడా హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యో జలప్రలయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, మీరు నశించిపోతున్నారు. నేను ఒక వాడ కట్టాను, వాడలోకి రండి, వాడలోకి వచ్చిన వాడు రక్షించబడతాడు, వాడకు బయట నశించిపోతాడు. అయ్యో నా మాట వినండి అయ్యా అని నోవహు 120 సంవత్సరాలు వారికి బోధించాడు. నోవహు మాట లెక్క చేయలేదు. ముందేం చేశాడు? సమాధానమైన సంగతులు ఇచ్చాడు. ఆ సంగతులు వాళ్ళు తెలుసుకుంటే వారి జీవితాలు చచ్చిపోకుండా, నశించిపోకుండా, వారి కుటుంబాలకి, వారి జీవితాలకి మేలు జరిగేది. కానీ దేవుడు పంపించినటువంటి సేవకులు, దేవుడు పంపినటువంటి వర్తమానమును, దేవుడు పంపించినటువంటి వాడను వాళ్ళు తృణీకరించినందుకు వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు ముందుగా హెచ్చరిక చేయకుండా తీర్పు తెచ్చడు. సమాధానంగా పంపించాడు, వినలేదు. దేవుడు తీర్పును తీసుకొచ్చాడు. ఆ రోజు ఇర్మీయా కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, మీరు దేవుడు వైపు తిరగండి, వాక్యం వైపు తిరగండి అని చెప్తే వినలేదు. చెప్పాడు, మీ మీదకి నెబుకద్నెజర్ రాబోతున్నాడు, మిమ్మల్ని వధించబోతున్నాడు, మిమ్మల్ని చంపబోతున్నాడు. వినలేదు. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే విధంగా యేసు ప్రభువు భూమి మీదకి వచ్చి, అయ్యా మీరు తిరిగి వాక్యంలో రండి, నేను కృపావర్తమానం పట్టుకొచ్చాను, మీరు రక్షణ మార్గంలోకి రండి, రక్తం కిందకి రండి అని చెప్పి ఆయన 3.5 సంవత్సరాలు స్వయంగా ఆయనే బోధించాడు. దేవాది దేవుడే శరీరధారిగా వచ్చి బోధించాడు. వినలేదు. మేము పరిసయ్యులు, మేము సద్దుకయ్యులు, మేము హేరోదీయులము, మేము అది, మేము ఇది, మాకు ఈ సమస్య ఉంది, మాకు ఆ సమస్య ఉంది, మాకు ఎంత ఆస్తుందో తెలుసా అని చెప్పుకోవడంలో బిజీ అయిపోయి దేవుడు పంపిన వాక్యమును, దేవుణ్ణి వాళ్ళు త్రోసేశారు. నిజంగా యేసుక్రీస్తుని వాళ్ళు చేర్చుకుంటే వాళ్ళు మేలు పొందేవారు, కానీ చేర్చుకోలేదు, వాళ్ళు తీర్పులోకి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు అంటున్నాడు, రాయి మీద రాయి నిలబడిన రోజులు రాబోతున్నాయి. యేసుప్రభు చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరం వచ్చేటప్పటికి యెరూషలేము మీదకి ఆయన ప్రవచించిన 70 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఆ యొక్క 39 సంవత్సరాల తర్వాత ఆ యెరూషలేము మీదకి టైటస్ అనే చక్రవర్తి రూపంలో దేవుని యొక్క ఉగ్రత ఆ యెరూషలేము చుట్టూ వచ్చేసింది. యేసుక్రీస్తు వాక్యాన్ని ఆయన దర్శించిన కాలము వాళ్ళు అంగీకరించక, మాకు పరిచయలు బోధ ఉంది, మాకు శాస్త్రులు బోధ ఉంది, మాకు సద్దుకాయలు బోధ ఉంది, మేము క్రైస్తవులమే అనే ఆచారాల్లో, కల్పన కథల్లో మునిగిపోయినటువంటి ఈ క్రైస్తవులు, ఈ యూదులు, బహుదేవత ఆరాధన వైపు తిరిగిన ఈ క్రైస్తవులు, వారి చుట్టూ కూడా యెరూషలేము చుట్టూ
గొట్లు కట్టేశాడు రోమి చక్రవర్తి. ఈ రోజు కూడా రోమి చక్రవర్తి ఈ క్రైస్తవుల చుట్టూ గొట్లు కడుతున్నాడు. చెవి ఉన్నవాడు వీరునుగాక. కట్టు పెట్టేశాడు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు చాలా బాగుంది అనుకుంటాడు పరిచయాడు. యేసుప్రభు చనిపోయాడు కదా, మాకు చాలా బాగుంది. యేసుప్రభు చనిపోయాడు పాతాళంలో ఆయన చేయడం కాదు, ఎంజాయ్ చేయడం కాదు, భూమి మీద పరిచయలు శాస్త్రులు సర్దికెళ్ళి డ్యాన్స్ చేస్తున్నారు. ఈ రోజు ప్రవక్త విలియం బ్రాండమ్ చనిపోయినందుకు చాలా మంది డ్యాన్స్లు వేశారు. అవునండి, కంగారు పడక్కడ కొద్ది రోజులు. హల్లెలూయా. ఇదేం జరుగుతుంది? నేను సమాధానంతో దర్శించిన కాలం నువ్వు చూడలేవు. నువ్వు సిద్ధాంతాల్లోనే, ఆచారాల్లోనే, కల్పనా కథల్లోనే నువ్వు మునిగిపోయావు. ఆ ప్రవచనం ఒక నెరవేరినప్పుడు నువ్వు చూడలేకపోయావు కనుక నీ చుట్టూ యెరూషలేము చుట్టూ టైటస్ వచ్చి చంపేస్తాడు అన్నాడు. క్రీస్తు శకం 70 సంవత్సరంలో నువ్వు చదువుకోండి. టైటస్ రాజు ఇజ్రాయేల్ దేశం మీద అటాక్ చేసి గర్భిణీ స్త్రీని గర్భాలు కోసి లోపల ఉన్న పిల్లోడు తీసి రాయి కొట్టి యెరూషలేము వీధుల్లో రక్తం పారించి వాళ్ళు తినడానికి తిండి లేకపోతే పిల్లలు వండుకుని తినేటటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకని? ఒకరోజు ఒక కొడుకుని వండుకుంటే ఒకరోజు మరొక కొడుకుని, ఆకులు తిని గడ్డి తిని వేరు తినే రోజులు వారికి వచ్చేసినాయి. ఎందుకు తెలుసా? దేవుడు పంపిన దర్శించిన కాలములు, దేవుడు పంపిన వర్తమానములు అంగీకరించినందుకు, ఆ సమాధాన సంబంధమైన సంగతులు అంగీకరించినందుకు గాను వాళ్ళు వేరు తిన్నారు, బెరలు తిన్నారు, అవి అయిపోగా పిల్లల కోసుకు తిన్నారు. ఆ తర్వాత టైటస్ చక్రవర్తి యెరూషలేముకు వచ్చి దొరికినట్టుగా చీల్చి చంపేసి దేవాలయంలో కూడా అడుగుపెట్టి ఆ దేవాలయాన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పటికీ కూడా సగం వరకు వాళ్ళు స్వాధీనంలో ఉంది. ఎందుకని ఇజ్రాయేల్ పరిస్థితి అలాగే అయిపోయింది? ఒకప్పుడు దేవుని ప్రజలు వారి మధ్యలో షకీనా అభివృద్ధికి వచ్చింది. అగ్ని స్తంభము, మేఘ స్తంభము, దేవుని మహిమ, ఆ మన్న, ఆ బండలో నీరు, ఇన్ని అనుభవాలు పొందుకున్నటువంటి ఈ యొక్క యోధ సంఘము వాక్యాన్ని, ఆయన ప్రవక్తలను, ఆయన న్యాయాధిపతులను, క్రీస్తుని, వాక్యాన్ని తృణీకరించినందుకు గాను వాళ్ళు ఉగ్రతలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్నారు మేము యూదులు, మేము దేవుని పిల్లలం అనుకుంటూనే దేవుని తృణీకరించేశారు. నేను ముగించున్నాను, జాగ్రత్త వినండి 10 నిమిషాలు. ఈ రోజు కూడా మేము క్రైస్తవులమే, మేము మంచి వాళ్ళమే, మేము భక్తి చేస్తున్నాం, మేము గుడికి వెళ్ళిపోతున్నాము, కానుకలు ఇచ్చేస్తున్నాము, బియ్యం పెట్టేస్తున్నాము, బత్తాలు ఇచ్చేస్తున్నాము అనుకుంటున్న వారే వాక్యాన్ని విడిచి సిద్ధాంతాలకు వెళ్ళిపోయినందుకు, వాక్యాన్ని విడిచి కార్యకలాపాలకు పోయినందుకు, దేవుడు పంపినటువంటి ఆయన సేవకులను తృణీకరించి చంపినందుకు కాను, ఈరోజు వాక్యం వస్తే దాన్ని సిలివేసినందుకు కాను, ఈ రోజు కూడా ఈ సంఘం మీదకి ఉగ్రత దిగి రాబోతుంది. దేవుడు ఈ కాలానికి కూడా సమాధాన సంబంధమైన సంగతులు పంపాడు. 7వ దూత ద్వారా ప్రపంచమంతా 7 సార్లు తిరిగాడు. బ్యాక్ టు ద పెంతెకోస్ట్ ఎక్స్పీరియన్స్, బ్యాక్ టు ద వర్డ్. ఆదిలో పెంతెకోస్ట్ సంఘం ఎలా ఉండేదో, ఆదిలో అపోస్తలులు ఎలా ఉండేవారో, తిరిగి వాక్యం రండి అని ప్రపంచమంతా తిరిగి 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 సమాధాన సంబంధమైన సంగతులు బోధించాడు. ఈరోజు కూడా ఈ యొక్క మనుగు లూరుని ప్రాంతములు సమాధాన సంబంధమైన సంగతులు బోధించబడుతున్నాయి. వాక్యం తిరగండి. పండగల్లో నుంచి, ఆచార క్రైస్తవుల నుంచి, థియాలజీలో నుంచి, ఆ పుస్తక పరిచర్యలో నుంచి, ఆ సమస్త విధానంలో నుంచి సంపూర్ణమైన జీవం కలిగిన వాక్యములోనికి మీరు రండి. మీకు మేలు కలుగుతుంది. మాకొద్దు, మాకెందుకు నువ్వు అనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో. ఎవరైతే తృణీకరించారో ఆ తృణీకరించిన తర్వాత వాళ్ళు తీర్పులు ఎదుర్కొన్నారు. ఈ కాలంలో 7వ దూత విలియం బ్రాండమ్ ప్రపంచవ్యాప్తంగా తిరిగి 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 వాక్యం రమ్మని చెప్పాడు. నువ్వు వాక్యం దగ్గరకు వచ్చావా, నువ్వు రక్షించబడిపోతావు. ఎవరైతే ఆ సమాధాన సంగతులు తీసుకుంటున్నారు, గ్రహిస్తున్నారు, ఆ ప్రవచన వాక్యాన్ని గ్రహిస్తున్నారు, చదువుతున్నారు, గ్రహిస్తున్నారు, వారు ధన్యులైపోతున్నారు. వారికి మేలు జరుగుతుంది. అదే చెప్తున్నాడు యోహాను ప్రకటన గ్రంథంలో, సమయము సమీపించినది, ఈ గ్రంథమును చదువువాడును, వినువాడును, గ్రహించువాడును ధన్యుడు అని రాయబడింది. ఈ కాలంలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకో.
ఈ కాలంలో ఏమవుతుందో వచ్చాడు, వాక్యం తిరగమని చెప్పాడు. సమాధాన సంగతులు. నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా? నోవహు దినాల్లో వర్తమానం చెప్పిన తర్వాత ఒక ఓడ కట్టబడింది. ఆ ఓడలోనికి వాక్యాన్ని నమ్మిన, ప్రవక్తను నమ్మిన ఆ కుటుంబం ఉగ్రతలో నుంచి తప్పించబడిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచానికి భయంకరమైన ఉగ్రత దిగి రాబోతుంది. ఏళ్ళగా నియమించబడిన దినం రాబోతుంది. కొన్ని కాళ్ళకి కాలును, ఒకరికి వేరే చిగురేలు లేకుండా రాబోయే దినమందు ఏం చెబుతున్నాడు? అందరినీ కాల్చివేయనని ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పేతురు చెప్తున్నాడు పంచభూతములు మెక్కటమైన వేండ్రముతో లైవ్ అయిపోతాయి. ఓ సముద్రానికి లేవనిపి యోహాను చెప్తున్నాడు. భూకంపాలు వస్తాయి, అగ్ని పర్వతాలు పేలిపోతాయి, అణుబాంబులు పేలిపోతాయి. భూమి మీద ఏ మానవుడు బ్రతకలేడు. ఆమేన్. తీర్పులు రాబోతున్నాయి. ఆ తీర్పు రాక మునిపే దేవుడు సమాధాన సంబంధమైన సంగతులు ఇచ్చాడు. ఆ రోజు యేసుక్రీస్తు సమాధాన సంగతులు ఇచ్చినప్పుడు ఎవరైతే అంగీకరించారో వారు ఆ రోజు టైటస్ చక్రవర్తి చేతిలో నుంచి తప్పించబడి అంత్యలోకి పారిపోయారు. ఈ రోజు ఎవరైతే ఈ సమాధాన సంగతులు, మిమ్మల్ని దాచే సంగతులు, మిమ్మల్ని భక్తపరిచే సంగతులు, నీకు పరిశుద్ధాత్మించే సంగతులు, నీకు ఎత్తబాటునిచ్చే సంగతులు, నీకు నిశ్చత్తులు నడిపించే సంగతులు నువ్వు వింటున్నావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు మేలు పొందుతావు. అందుకే అన్నాడు, సమయము సమీపించింది. ఉగ్రతకు సమయం సమీపించేసింది. ఉగ్రతకి సమయం సమీపించేసింది. తీర్పులకు సమయం సమీపించేసింది. అందుకే ప్రపంచం చుట్టూ కూడా అణుబాంబులు వేలాడుతూ ఉన్నాయి. మూడో ప్రపంచం దానికి సిద్ధమవుతుంది. ఆ మూడో ప్రపంచం వచ్చినప్పుడు ఈ మనుగులు మొత్తం కూడా కాలిపోబోతుంది. ఈ కైకూరు కాలిపోబోతుంది. ఈ యొక్క ఏలూరు కాలిపోబోతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ కాలిపోబోతుంది. ఇండియా కాలిపోబోతుంది. అణుబాంబులు అవబోతున్నాయి ఇవి. ఆ రోజు జలప్రళయము ద్వారా దేవుడు నాశనం చేస్తే ఇప్పుడు అణుబాంబుల చేత ఆహుతి చేయబోతున్నాడు. అందుకే మనుషుడు అణుబాంబులు పెట్టుకుని రెడీగా ఉన్నాడు. ఎప్పుడు పేల్చేద్దామన్న రెడీగా ఉన్నాడు. ఆమేన్. గుర్తుపెట్టుకో, సమయం సమీపించింది. ఈ కాలం కొరకు ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఈ కాలంలో తీర్పులు జరుగుతాయని ప్రవచనం చెప్పబడింది. ఉగ్రత రాబడుతుందని ప్రవచనం చెప్పబడింది. ఈ ప్రవచనం చదవండి. అదే సమయంలో ఈ కాలపు ప్రవచనం మలాకి 4:5-6 వస్తాడని కూడా ప్రవచనం చెప్పబడింది. లూకా సువార్త 17:30 ఈ కాలంలో నెరవేరుతున్న ప్రవచనం చెప్పబడింది. యోహాను సువార్త 14 ఆ యొక్క అధ్యాయం అంతా నెరవేరుతుందని ఈ కాలంలో చెప్పబడింది. ప్రవచనం చెప్పబడింది. ఈ ప్రవచన గ్రంథమును, వాక్యమును చదివాడు, వినివాడు, దాన్ని గ్రహించేవాడు ధన్యుడు. నెరవేర్చబడుతున్న వాక్యమును, ఆ కాలంలో బయలుపరచబడుతున్న వాక్యాన్ని నమ్మేవాడు ధన్యుడు. లేకపోతే ఒక తీర్పులోకి వెళ్ళిపోతున్నాడు. సోదరుల, ఈ రాత్రి నేను చెప్తున్న జాగ్రత్తగా వినండి. ఆ రోజు దేవుడు కాపాడాలని ప్రయత్నం చేశాడు, వదిలేదు. టైటస్ చక్రవర్తులు వదలకి వెళ్ళిపోయారు. ఈ రోజు అదే దేవుడు ఈ క్రైస్తవుల్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు తీర్పులు ఎవరికి అనుకుంటున్నారు? ఆ రోజు ఎవరికి తీర్పులు? మా దేవుడు మా దేవుడు మా దేవుడు అన్న వారికే దేవుడు తీర్పులు ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులు మా దేవుడే మా దేవుడే మా దేవుడే గొప్ప అంటూ సిద్ధాంతాలను పరిగెత్తిన ఈ క్రైస్తవులకి దేవుడు తీర్పు తెచ్చిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు సమాధాన సంబంధమైన సంగతులు పంపిస్తున్నాడు. నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. ఆ సమాధాన సంగతులు పంపడానికి దేవుడు తను ఏర్పాటు చేసుకున్న నిజమైన సేవకులు, నిజమైన ప్రవక్తలు, నిజమైన దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్న దైవజనులు దేవుడు పంపిస్తున్నాడు. అవి తెలుసుకుంటే నీకు మేలు. ఆమె లేకపోతే నువ్వు తీర్పులోకి వెళ్ళిపోతావు. నువ్వేం నిర్ణయం తీసుకుంటావు తీసుకో. నీకు సమాధాన సంగతులు కావాలా లేకపోతే తీర్పులోకి వెళ్ళిపోవాలా? నీదే నిర్ణయము. నీదే నిర్ణయము. నువ్వు రక్షించబడాలంటే దేవుడు తను పంపిన వర్తమానాన్ని అంగీకరించండి. నువ్వు విడిపించబడాలంటే దేవుడు వర్తమానాన్ని అంగీకరించండి. దేవుడు మనందరూ దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడండి. ఒకసారి వెళ్ళిపోకండి, ఒక్కసారి ఆగండి, ప్రభువుకు సమర్పించుకోండి.
ఓ సమాధాన సంగతులు పంపిస్తున్నాడు ఆయన. ప్రభుకు సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రాత్రి కాలంలో దేవుడు మనతో మాట్లాడాడు. ప్రభు మనల్ని దర్శించాడు. పిల్లారా, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఎంత జాలి గలవాడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఓ ఆది నుండి ఆయన సేవకులను పంపుతా ఉన్నాడు, ఆయన ప్రవక్తలను పంపుతా ఉన్నాడు. ఆయన ఈ రాత్రి సమాధాన సంబంధమైన సువార్త నీ ముందు పెట్టబడింది. దయచేసి వెళ్ళిపోవద్దండి. అందరూ కూడా చేతులెత్తి, అందరూ చేతులెత్తి ఒక మంచి తీర్మానంతో. జీవము నీ ముందు పెట్టబడింది, మరణము నీ ముందు పెట్టబడింది. తీర్మానం తీసుకుని వెళదాం ఇక్కడి నుంచి. ఓ ఈ రాత్రి ఓ నీ ఎన్నికను బట్టి దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఓ ఒకవేళ దీన్ని త్రోసి వేసినట్లయితే, దీన్ని గెంటి వేసినట్లయితే, ఓ పిల్లల తీర్పు ఉంది రాత్రి. ఓ పిల్లల ఈ రాత్రి ఓ దేవుడు మనతో మాట్లాడాడు. ఈ సమయంలో మా భూమి గారు ఆ ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న దేవుని దాసులు బెన్నీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్న ప్రియులారా, తీర్పు మిమ్మల్ని తాకక మునుపే దేవుని మహిమ దిగి వచ్చి నీ ఎదుట నిన్ను ప్రేమతో పిలుస్తా ఉంది. వాక్య వెలుగులో నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు చిత్తానికి అప్పగించుకోవాలని ఆశపడినట్లయితే దేవుని ప్రేమ నిన్ను ప్రేమతో పిలుస్తా ఉంది. నిజమే, మరణమును జీవమును ప్రభువుని ఎదుట ఉంచి ఉన్నాడు. ఏది నిజమైనదో, ఏది మరణమో, ఏది జీవమో నిశ్చయముగా తీర్మానం చేసుకోవాల్సిన నీవు ఈ సమయంలో ఉన్నావు గనక సోదరుడా, సోదరి, అజ్ఞానం అనే గుడ్డితనములు జీవించకుండా, ఓ పాపమనే మత్తులో లోకములో పడి ఓ నశించిపోకుండా నీ కొరకై పంపబడిన ఆ జీవం గల దేవుని ప్రతి మాటను నమ్మినట్లయితే దేవుని మహిమను పొందబోతా ఉన్నావు. ఓ నిశ్చయముగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని నిజమే ఈ కాలము సత్య వాక్యము కొరకు నేను జీవించాలని ఆశిస్తున్నానని అనుకున్న ప్రతి వారు కూడా మీ కుడి చేతిని చూపించండి ప్రియులారా. ఓ సిగ్గుపడవద్దు. ఈ రాత్రి నిశ్చయముగా ప్రభువు నిన్ను దర్శించి ఉన్నాడు. ఓ నువ్వు సిగ్గుపడవద్దు సోదరి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నిజమే, లోకం మీదకి దేవుడు పంపవద్దు ఉగ్రతను తప్పించుకోవాలంటే ఓ దేవుడు నీ కొరకు ఒక చక్కని మార్గం ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలోనికి రమ్మని నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన దాసుని స్వరమును నువ్వు విన్నావా? విలుచున్న ఓ సోదరుడా, ఓ సోదరి, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాలని నమ్ముచున్నట్లయితే నీ కుడి చేతిని చూపించు. నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యము కొరకు దేవుడు పంపిన సేవకులు నీ కొరకు సిద్ధముగా ఉన్నారు. నీ కుడి చేతిని చూపించండి. ఇంకా నువ్వు ఎవరైనా సరే అపోస్తుల బోధను అంగీకరింపని వారు, ఇంకా ఎవరైనా సరే అపోస్తుల బోధ ద్వారా నిశ్చయముగా దేవుని వాక్య వెలుగులోనికి రావాలని ఆశపడుతున్న వారు నిశ్చయం మీ కుడి చేతిని చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవ, ప్రకటించబడిన నీ వాక్యము నాయన ఓ ప్రతి హృదయములకు ఫలించునుగాక. నిశ్చయముగా ప్రభువ, చీకటిలో జీవిస్తున్న వారికి వెలుగును పంపిన దేవుడు నాయన. ఓ మరణములో బంధించబడిన వారికి జీవమనే విడుదల పంపిన గొప్ప దేవుడు నాయన. ఈ రాత్రి నీ ప్రజలను నువ్వు దర్శించావు. ఈ రాత్రి మనుగురు ప్రాంతాన్ని ప్రభువ ఓ నిజముగా నువ్వు దర్శించావు నాయన. సంపూర్ణ దీవెన ఆశీర్వాదం వారికి మెండుగా దయచేయండి. నిజమే ప్రభువ, ఓ పాపం యొక్క మోసములు, అపవాది యొక్క కబంధ హస్తాల్లో నలిగిపోతూ జీవిస్తున్న మోయలేని భారముతో నిశ్చయముగా జీవిస్తున్న వారితో ప్రభువ నువ్వు మాట్లాడినందుకే నీ వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువ, ఈ 3 కూటముల ద్వారా తండ్రి అనేకులు నాయన నీ వాక్యం విని తృప్తి చెందారని నేను నమ్ముచున్నాను దేవా. నిశ్చయముగా ప్రభువ, ఏది సత్యమో నాయన, ఏది అబద్ధమో ప్రభువ వారి ఎదుట ఉంచి ఉన్నది తీర్మానం ప్రభువ వారు చేసుకోవడానికి నాయన నువ్వు ఇస్తున్న మంచి సమయానికై నీ వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభువ, మరి ఇదిగో నాయన మీ దాసులు మరి గిడియోను గారు నాయన మరి ప్రాంతాన్ని ప్రేమించి ఓ దేవుడిగో నాయన ఏ విధముగా లోకములో బందీలుగా ఉన్న వారిని విడిపించడానికి ఒక రక్షణ మార్గమును ప్రభువ ఓ 3 దాసుల ద్వారా తండ్రి ఈ ప్రాంతములో సువార్తను మీరు ప్రకటించి
అంగీకరించారు నాయన. ఆ మాట విని ఆ జీవం గల మాటకు లోబడి నాయన మీ యొద్దకు వచ్చినకు ప్రతి వారిని కూడా మీరు ప్రేరేపించండి. ఈ గ్రామాన్ని ప్రభువా వారెంతగా ప్రేమిస్తున్నారు, వారెంతగానో ప్రేమించిన ఆయన సమయాన్ని ధనాన్ని సమస్తమును వెచ్చించి దేవా ఈ యొక్క అద్భుతమైన 3 రాత్రులు దేవా ఈ కుడికలు ఏర్పాటు చేస్తారు. నిజమైన ఆయన ఈ కుడికలు వ్యర్థము కాదని మేము నమ్ముతున్నాము నాయన. ఓ స్వార్థ ధ్వజమును ప్రభువా ఇక్కడ ఎగరవేచుండగా తండ్రి జీవమును ప్రేమించేవారు, మంచి దినములు చూడకూడవారు, చెడ్డ మాటలు పలకకుండా ఓ తమ నాలుకను కాచుకుని నాయన మీ వద్దకు వచ్చుదురుగాక. అట్టి వారికి నీ కృప మెండుగా దయచేయము నాయన. నిజమే ప్రభు ఈ ప్రయాస వ్యర్థము కాదు ప్రభు. మీ దాసుని యొక్క పరిచర్యను ఫలభరితముగా మార్చండి. ఇచ్చిన సంఘమును ప్రభువా ఓ ఇంకా విస్తరింపచేయను నాయన. ఈ ప్రాంతములో తండ్రి ఈ రక్షణ వార్త వినబడినది గనక ఓ తీర్పు నుంచి తప్పించబడటానికి దేవుని స్వరము ప్రకటించబడినది గనక ఓ నిజముగా నాయన తప్పగా బిడ్డలు యొద్దకు వచ్చుదురుగాక. నిశ్చయముగా తండ్రి మరి కొడుకులంతా ఆశీర్వాదంగా జరిగించేందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన సంఘమును, గ్రామస్తులను, బిడ్డలను ప్రతి వారిని కూడా తండ్రి మీరు దీవించండి, ఆస్వాదించండి. అలాగే మీ దాసుని కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి నాయన. నిశ్చయముగా మరి వర్తమానమును ప్రకటించిన మీ దాసులు ప్రభువా ఓ నిండు యవనస్తుడు నాయన నీ కొరకు పరిగెత్తాలని తపన కలిగి ఓ నిన్ను ప్రకటించాలని రోషము కలిగి ఓ నిజముగా తండ్రి సమయాన్ని లెక్క చేయకుండా వ్యర్థపరచకుండా నాయన సమస్తమును వెచ్చించి నిన్ను మహిమపరుస్తున్న మీ దాసునిపై నీ నిండైన అభిషేకమును ఉంచుతున్న దేవ సమస్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది దైవజనులు వచ్చారు ఈ చక్కని కుడికకు ప్రభువా దీవెనకరముగా ఉన్నారు నాయన. వారిని కూడా దీవించి ఆస్వాదించండి. తిరిగి మళ్ళా ప్రభువా బిడ్డలు వారు తమ గృహాలకు వెళతా ఉండగా నీ పరలోకపు దీవెన ఆశీర్వాదము వారు కొనిపోదురుగాక. ప్రశస్తమైన యేసు క్రీస్తు నామమును వారు కొనిపోదురుగాక. వారి నోటి నిండా నవ్వు దయచేయము నాయన. సంపూర్ణమైన ఆనందము ఇదేనని ఓ నిశ్చయముగా వారు ఈ రాత్రి తెలుసుకుని నాయన నీ యొద్దకు వచ్చుదురుగాక. సమస్తమును తండ్రి ఈ సమయంలో మీ చేతులుగా అప్పగిస్తూ దేవా ఈ వాక్య వర్తమానం వింటకు తండ్రి ఎంతో చక్కని వాతావరణాన్ని ఇచ్చావు, వర్షాన్ని బంధించావు నాయన. జీవం గల నీ మాట వినటకు కృప చూపావు దేవా. విని తృప్తి చెందుటకు నాయన ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెలిసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తుని మీ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృప 3 దినాలు వాక్యం ప్రకటించిన దైవజనులకి, ఇక్కడ కూడా వచ్చిన దైవజనులందరికీ ఈ వాక్యాన్ని 3 దినాలు ప్రకటించబడిన యెహోవా ఎలాగూ సెలవిచ్చిన వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆ యొక్క మహా భయంకరమైన దినము నుండి వేరు చేసి ఆ యొక్క అగ్ని గంధకాలు కురిచే ఆ దినా నుండి వేరు చేసి నిత్యత్వానికి, దేవుని యొక్క రాజ్యానికి, ఆ పరిశుద్ధ పట్టణంలో వారసులుగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పడదాం.